యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు మొదటి భాగం చూసుకున్నాం. ఈ మొదటి భాగంలో ఇశ్రాయేలీల కాపరులు తమ కడుపు నింపుకునేటువంటి కాపరులను గూర్చి, కసాయి కాపరులను గూర్చి మనం చదువుకున్నాం. యెహెజ్కేలు పలికినటువంటి మాటలు, ఈ కసాయి లాంటి కాపరులను గూర్చి జకర్యా చెప్పినటువంటి మాటల్ని, మీకా ప్రవచించినటువంటి మాటల్ని, యెషయా చెప్పినటువంటి మాటల్ని, క్రొత్త నిబంధనలోనైతే శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళని గురించి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలు, వారికి శ్రమను ప్రకటిస్తూ వారికి దేవుని ఉపద్రవాన్ని కుమ్మరిస్తూ మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం మొదటి భాగంలో. కసాయి లాంటి కాపరులు వీళ్ళు. ఇప్పుడు ఈ రెండవ భాగంలో 11వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మొత్తం లేఖన భాగాన్ని చూద్దాం. ఇందులో దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ కాపరులందరినీ తీసివేసి ఎందుకు తీసివేస్తున్నాడు ఈ కసాయి కాపరులను అంటే, ఇశ్రాయేలును సమకూరుస్తున్నాడు. ఒకప్పుడు ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి సమకూరిస్తే ఈ కనాను దేశంలో ఈ కసాయి కాపరులు వారిని చెదరగొట్టేశారు. కాబట్టి ఈ చెదరగొట్టినటువంటి కసాయి కాపరులని దేవుడు చెదరగొట్టడం ద్వారా, వారిని నాశనానికి అప్పగించడం ద్వారా ఇశ్రాయేలు దేశాన్ని ఆయన మరలా సమకూర్చబోతున్నాడు. క్రైస్తవంలో నుంచి కసాయి కాపరులు పోతే క్రైస్తవం మరలా పునరుద్ధరీకరించబడుతుంది, మరలా సమకూర్చబడుతుంది, మరలా పూర్వ వైభవం క్రైస్తవానికి వస్తుంది. అయితే ఈ కసాయి కాపరులను గుర్తించడమే చేతకానటువంటి క్రైస్తవ్యం. అందుకని మనం ఈ లేఖనాల్లో నుంచి జాగృతం చేస్తున్నాం, అవగాహన కల్పిస్తున్నాం. వాక్యం ఎలా చెబుతుంది, మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాం అంటూ. చూడండి, ఇప్పుడు 10వ వచనం నుంచి 11 నుండి, ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి నేను కనుగొంటాను. ఇక్కడ నుంచి ప్రతి వచనం కూడా నేను చదవడమే ఉంటుంది, కానీ వివరించడం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది వివరణే, దీంట్లో వివరించేది ఏమీ లేదు, స్పష్టంగా సరళంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొంటాను అని మాట్లాడుతున్నాడు. ఎందుకని? సకలమైన అడవి మృగాలకి, సకల దేశాలకి చెదిరిపోయాయి కదా ఆ గొర్రెలన్నీ. ప్రతి గొర్రెను నేను వెదికి కనుగొంటాను. ప్రభువైన యేసుక్రీస్తు ఎరుకో అనే ప్రాంతం ద్వారా వస్తున్నప్పుడు ఆ మేడి చెట్టు మీద జక్కయ్య కూర్చొని ఉన్నాడు. అక్కడికి వచ్చి నిలవబడి, జక్కయ్య క్రిందికి దిగు, నేను ఇంట్లో బస చేయాలి ఈరోజు. జక్కయ్య ఆశ్చర్యపోయాడు, ఏంటి నా పేరు ఎలా తెలిసి ఈయనకి, నన్ను పట్టించుకున్నాడేంటి, నేను సుంకపు గుత్తదారుణ్ణి, అందరు నన్ను మోసగాడినిగా చూసి అసహించుకుంటారే, నా ఇంటికి ఇలాంటి రావడం ఏంటి అని ఆశ్చర్యపోయాడు ఆయన. యేసుప్రభు అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు అంటే, బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి విందు ఆరగించడానికి కదా ఆయన వచ్చింది. మేము నీతిమంతులు అనుకుంటున్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కదా ఆయన వచ్చింది. నశించిన దానిని వెదకి రక్షించడానికి. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి కోసం వస్తాడు, ఎవరిని పట్టించుకుంటాడు? మేము నశించాం, మాకు ఇక భవిష్యత్తు లేదు, అయిపోయింది, ఇక మేము నాశనానికి వెళ్తున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మేము ఎవరికి పనికిరాం అంటే అది క్వాలిఫికేషన్ యేసుప్రభు వెతకడానికి. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు 11వ వచనంలో, ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఇదిగో నేనే అంటే ఇంకెవరినో పంపించను వెతకడానికి, నేనే స్వయాన వెతకడానికి వస్తాను. అంటే ప్రతి ఒక్కరూ దేవునికి ఎంత విలువైన వాళ్ళు, ప్రతి ఒక్కరూ దేవుడికి ఎంత విలువైన వాళ్ళు. నేనే ఇంకొకరిని పంపించను, నా అంతటి నేనే వస్తాను వెతుకుంటూ, ప్రతి గొర్రెను వెతుకుతాను నేను. ఎందుకు ఆయన రావాలి? ఇంకో కాపరును, నమ్మకమైన కాపరును పంపించవచ్చు కదా. ఏమో వాళ్ళు అలిసిపోతారేమో, సరిగ్గా వెతకరేమో. కాబట్టి నేనే వస్తాను గొర్రెలను వెతకడానికి. సకలమైన అడవికి చెదిరిపోయినటువంటి, ఆయా దేశాలకు చెదిరిపోయినటువంటి ప్రతి వ్యక్తిని నేనే వెతికి తీసుకొచ్చుకుంటా, నేనే కనుక్కుంటా. ఇంకెవరికి అప్పగించడు ఆయన. 99 గొర్రెలను ఇంకొకడికి అప్పగించి ఈ కాపరి వెళ్ళాడు ఒక్కదాన్ని వెతుక్కుంటూ. ఈ 99 నేను కాపు కాస్తాను, ఆ తప్పిపోయిన దాన్ని నీవు తీసుకున్నా ఇంకొకరిని పంపించలేదంట.
వీటిని నువ్వు పట్టుకో కాపలకాయ, ఆ తప్పిపోయిన దాన్ని నేను వెతుక్కుంటూ వస్తాను, నేను కనుక్కుంటాను. ఎందుకని? అది కాపరి మనసు, ఇంకొకరికి అప్పగించడం. అది ఎక్కడెక్కడ తిరిగిందో, ఎక్కడ తప్పిపోయే అవకాశం ఉందో దాన్ని ఏమని పిలవాలనో ఈ వ్యక్తి స్వరాన్ని అది గుర్తుపడుతుంది. నా గొర్రెలు నా స్వరం వినును అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాపరి స్వరాన్ని గొర్రె గుర్తుపడుతుంది, నా స్వరాన్ని గుర్తుపడుతుంది ఆ గొర్రె. కాబట్టి నేనే వెళ్తాను, నేనే పిలుస్తాను, నాకే స్పందిస్తుంది, అది నేనే తీసుకొచ్చుకుంటాను, ప్రమాదం వస్తే నేనే ఎదుర్కొంటాను. కాపరికి గొర్రెకు ఉన్నటువంటి సంబంధం అదే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. దేవుడు స్వయాన ప్రతి గొర్రెను వెదుగుతున్నాడు. అంటే ప్రతి విశ్వాసి పట్ల దేవుడికి ఉన్నటువంటి శ్రద్ధ. ఏ తప్పుడు సిద్ధాంతాలు కొట్టుకుని పోతున్న వాడిని కూడా దేవుడు వదిలిపెట్టాడు. సత్యాన్ని వాడికి పరిచయం చేసే తీరతాడంతే. ఏదో ఒక రూపేణ సత్యాన్ని పరిచయం చేస్తాడు. ఎందుకని? ప్రతి గొర్రె లెక్కే కాపరికి, ప్రతి గొర్రె లెక్కే కాపరికి. ఒక్కటి పోతే పోయింది అనుకోడు. 12వ వచనం, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి. చీకటి గల మబ్బు దినమందు అంటే అర్థం ఏంటంటే యుద్ధం. పోయిన వారాల్లో మనం చూస్తున్నాం కదా, యుద్ధం, మబ్బు, చీకటి గల మబ్బు దినం అంటే అంధకారం, అంటే యుద్ధ వాతావరణం. అశ్షూరీయులు కానీ, బబులోనీయులు కానీ, ఐగుప్తీయులు కానీ, చుట్టుపక్కల రాజ్యాలు కానీ యుద్ధం చేసి ఎవరికి ఎంతమంది దొరికితే అంతమందిని పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ తప్పించుకుని కొంతమంది యూదులు చుట్టుపక్కల రాజ్యాలు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వాళ్ళు కానీ, చెరకు వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, చీకటి గల మబ్బు దినమందు చెదిరిపోయినటువంటి గొర్రెలను నేను కనుక్కుంటాను, అందరిని సమకూరుస్తాను. ఎక్కడున్నా సరే తప్పిపోడు ఒక్కడు కూడా, ఒక్క గొర్రె కూడా తప్పిపోదు. ఎందుకంటే వెదికేది ఆయన కాబట్టి. చూడండి 12వ వచనం, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దను దేశమందున సకలమైన కాపుర స్థలమందును వాటిని మేపెదను. నేనే తోడుకొని వస్తాను, సమకూరుస్తాను, నేనే మేపడం ప్రారంభిస్తాను. 14వ వచనం, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయను. ఇది కాపరితనం అంటే. కానీ మీరు పైన చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ కడుపు నింపుకొని కాపరులకు శ్రమ, వాళ్ళ కడుపును చూస్తున్నారు. ఇక్కడ ఈయన నేను మంచిగల మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమును అవి మేయను. ఇక్కడ ప్రతి గొర్రె కడుపును చూస్తున్నాడు కాపరి. మంచి మేత ఎక్కడ దొరుకుతుందో, మంచి స్థలం ఎక్కడుందో అక్కడ దొడ్డి ఏర్పాటు చేస్తున్నాడు. అంటే మందను మేపుతున్నాడు కాపరి. నమ్మకమైనటువంటి పాస్టర్, బాధ్యత కలిగినటువంటి పాస్టర్ ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు మనం కొన్ని నెలల నుండి చేస్తున్నటువంటి పని ఏంటంటే, అంతకంటే ముందు ఈ చర్చి పెట్టినప్పటి నుండి మనం చేస్తున్న పని ఏంటంటే, మీరు గమనించారో లేదో, ఒక్క ఆదివారం చేసిన ప్రసంగం ఇంకో ఆదివారం మనం చేయలేదు ఇప్పటివరకు. ఒక్కసారి చెప్పిన ప్రసంగాన్ని ఇప్పటివరకు మరలా రెండవసారి చెప్పలేదు. ఒకవేళ రెండవసారి చెబితే మొదటిసారి చెప్పినట్టుగా రెండవసారి ఉండదు. ఒకే ప్రసంగాన్ని 10 సార్లు చేస్తే 10 రకాలుగా వస్తా తప్ప ఒకే విధంగా 2 సార్లు పునరావృతమైన ప్రసంగం లేదు ఇప్పటిదాకా మన ఛానల్లో లేదు. ఇప్పటివరకు నేను మాట్లాడలేదు. ఎందుకంటే నాకు రోషం. ఏంటి ఆ రోషం అంటే, బైబిల్లో ఉన్న ప్రతి మాట సంఘానికి తెలియాలి. బైబిల్ అంతా అయిపోయింది అనుకో, బైబిల్ ఇంత చిన్న పుస్తకం అనుకో, 25 పేజీల పుస్తకం అనుకో, అప్పుడు
ఒక 4 నెలలు ప్రసంగం చేసిన తర్వాత అరే 25 పేజీలు అయిపోయాయి, ఇక ఏం చేయాలబ్బా అని మరలా మొదటికి వస్తాను నేను కదా. బైబిల్ 25 పేజీల పుస్తకం అయితే అయిపోయాయి, అర్ధ సంవత్సరానికి అయిపోయింది, ఇక మరలా ఏం చేయాలి, మరలా ఏం చేస్తాను, మొదటి దానికి వస్తాను, మరలా 6 నెలలకు అయిపోతుంది, మరలా పాత ప్రసంగం, మరలా పాత ప్రసంగం, మరలా పాత ప్రసంగం. ఎందుకని 25 పేజీలో ఉందని. కానీ మీరు బైబిల్లో ఎన్ని పేజీలు ఉంటాయి చూడండి, 1021 పేజీలు ఉంటుంది. 1021 పేజీల పుస్తకం అది బైబిల్ అంటే. చాలా చిన్న అక్షరాలు ఉంటాయి, సన్న పేపర్ ఉంటుంది. ఇదంతా అయిపోతే కదా రెండవసారి అదే ప్రసంగం వచ్చేది, అవును. ఈ 1021 పేజీలు అయిపోతే, ఫస్ట్ అయిపోతే, అంత అయిపోతే అప్పుడు కూర్చొని అరే మొత్తం అయిపోగొట్టేస్తానే అని అప్పుడు మరలా మొదటి దానికి వస్తాను. ఏంటన్నా రెండవసారి మరలా అదే ప్రసంగం చేస్తున్నావు అంటే, నన్ను ఏం చేయమంటావమ్మా, అయిపోయింది బైబుల్ అని అంటాను నేను. అప్పుడు కూడా అవును కదన్నా, మీరు మాత్రం ఏం చేస్తారు, అయిపోయింది కదా, సరే చెప్పండి అని మీరు కూడా అంటారు. ఇది అయిపోకుండా రెండవ దానికి వస్తే తప్పు కదా, అవునా. మనం భోజనం పెట్టించుకున్నాం అనుకోండి, మొదటిసారి పెట్టిన దాన్ని తిన్న తర్వాత రెండోసారి పెడతాడు. మొదటిసారి అలాగే పెట్టుకుని ఒక్క ముద్ద తిని మరలా వచ్చామనుకో, అదేంటన్నా తిని రాపో అంటారు కదా. ఇది తినిన తర్వాత మరలా రెండోసారి తిన్న తర్వాత మరలా మూడవసారి తినకుండానే మళ్ళీ వెళ్ళామనుకో, వాడు వింతగా చూస్తున్నాడు అసలు దేని తినకుండా అని. మొత్తం బైబిల్ అయిపోతే మరలా మొదటికి వచ్చి రెండవసారి ప్రసంగం చేసిన దాన్ని కదా. అది నా గోల్ ఏంటంటే, బైబిల్లో ఉన్న ప్రతి వచనం, ప్రతి లైను, ప్రతి పదం నా నోటితో వివరించబడాలి. ఎందుకంటే ప్రతి మాటను దేవుడు తన ప్రేరేపణ చేత వ్రాయించాడు. ఇవి దేవుడు చెప్పిన మాటలు. ఏహెజ్కేలుకి సొంతంగా కూర్చొని వ్రాసిన మాటలు కాదు ఇవి, దేవుడు చెబితే వ్రాసిన మాటలు ఇవి, దేవుని ప్రేరేపణ ఇవి. ఇప్పుడు దేవుని మాటను నేను పలుకుతున్నాను అనుకో, ఆ మాటకు అర్థాన్ని నేను వివరిస్తున్నాను అనుకో, నా జీవితం ధన్యం కాలేదా? నా జీవితం ధన్యమైందా కాలేదా? ధన్యమైనటువంటి జీవితం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ మన తిరుపతికి అవతల చంద్రగిరి కోట ఉంటుంది. చంద్రగిరి కోట, ఆ చంద్రగిరి కోటలో అన్నీ తిరుగుతున్నాం, ఆ గదులు అన్నీ తిరుగుతున్నాం. ఒక దగ్గరికి రాగానే రాజదర్బార్ ఒకటి వచ్చింది. రాజదర్బార్ అంటే ఏంటి, మనం సినిమాలో చూస్తుంటాం, రాజుగారి ఇలా కూర్చొని ఇటువైపు ఆ మంత్రులందరూ కూర్చొని ఆ మధ్యలో సమావేశం జరుగుతుంటుంది కదా, రాజదర్బార్ అంటారు దాన్ని. ఆ రాజదర్బార్ దగ్గరికి రాగానే ఒకలాంటి గంభీరమైన మనసు వచ్చింది. అక్కడ వాళ్ళు కూర్చునేటువంటి ప్రదేశం కానీ, ఆ హాల్ కానీ చెక్కు చెదరలు అలాగే ఉంది. ఆ పైన బాల్కనీ కానీ, పైన చూసేటువంటి బాల్కనీ కానీ, కింద ఆ సమావేశ మందిరం కానీ, ఎక్కడ ఆయన కూర్చుంటాడు, ఇదంతా చూసినప్పుడు ఒకలాంటి గంభీరమైన మనసు. ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ రాజు కూర్చుండేవాడు, మంత్రులు కూర్చుండేవాళ్ళు, ఇక్కడ నుంచి పరిపాలన జరిగింది, ఇక్కడికి వచ్చాను నేను అనిపించింది నాకు. అంటే చరిత్ర తెలిసిన వాళ్ళకి ఇలాంటి మనసు వస్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి పరిపాలన జరిగింది, భూభాగం అంతా పరిపాలన జరిగింది, ఇక్కడ శాసనాలు చేయబడ్డాయి, ఇక్కడ సమావేశాలు జరిగాయి, ఇక్కడ రాజులు కూర్చున్నారు అనేది నాకు తెలుసు. కాబట్టి అక్కడ రాగానే గంభీరమైన వాతావరణం, ఇక్కడికి వచ్చానా అని. ఇదేమున్నది, మనుషులు నాలాంటి మనిషే కదా, పెద్ద ఆయన విగ్రహం ఉంది అక్కడ పక్కనే, నాకంటే పక్కగా ఉంటాడు పాపం ఆయన. ఈ టెక్స్ట్ బుక్లో ఇంత బుర్ర మీసాలు పెట్టి వేస్తారు కదా శ్రీకృష్ణదేవరాయల్ని, ఇలా ఉంటాయి మీసాలు కదా, నిమ్మకాయ నిలబెట్టి అంత మీసం ఇంత పెడతారు కదా, ఉత్తినే అలా ఏం లేదు, ఇలా చిన్న మీసాలు ఉన్నాయి. నేను అడిగాను అదేంటి టెక్స్ట్ బుక్లో ఇంత మీసం ఉంది, ఇక్కడంటే ఇంత చిన్నగా ఉందంటే ఇదే ఒరిజినల్ అన్నారు వాళ్ళు. టెక్స్ట్ బుక్లో ఇంత ఇచ్చారు కానీ, పెయింట్ ఉంది కానీ వేశారు కానీ, ఒరిజినల్గా అక్కడ ప్రతిమ ఉంది ఆయనది. అప్పట్లో ఫోటో ఎలా తీసుకునేవాళ్ళు, శిల్పాలు చెక్కించుకునేవాళ్ళు నిలబడి. అలా చెక్కించుకున్నటువంటి శిల్పం నమూనా అక్కడ ఉంది. సన్న మీసాలు, మామూలు వ్యక్తి, సాధారణమైన వ్యక్తి, ఆయనేమి యుద్ధం చేయాల్సిన అక్కర్లేదు కదా, సిపాయిలు కదా యుద్ధం చేస్తారు. నేనేం చెప్తాను, ఇంతకీ మనలాంటి మనిషి కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ ప్రాంతానికి వెళ్తేనే ఒక గంభీరమైన మనసు వస్తాయి, ఇలాంటి రాజదర్బార్లో నిలబడ్డానా అని చరిత్ర తెలిసింది. కాబట్టి ఈ బైబిల్ కనుక మనకు అర్థమైతే, ఈ ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వచ్చింది బయటికి.
ఈ మాట నా నోట వివరించబడితే నా జీవితం ఎంత ధన్యమైన జీవితం. ఈ ఆదివారం ₹1,00,000 కానుకొచ్చిందనుకో, ఉదాహరణకి ఒక్కొక్కరు ₹1,00,000 వేశారనుకోండి, 1,00,000 కాదు, ఒక్కొక్కరు 1,00,000 వేశారనుకోండి, ₹1,00,00,000 వచ్చిందనుకో నాకు. అది మామూలు పేపర్లు, అవి అవసరాలు తీర్చవచ్చు. కానీ ఈ ఆదివారం కొన్ని వేల సంవత్సరాల క్రితం యెహెజ్కేలుకు దేవుడు చెప్పిన మాట నా నోట వివరించబడితే ఇది తరతరాలు నిలిచిపోతుంది. ఆ మాటకు నిజమైన అర్థం ఇప్పుడు నేను మాట్లాడగలిగితే, నా ద్వారా దేవుడు మాట్లాడగలిగితే, భవిష్యత్ తరాలకు మాట్లాడగలిగితే, ఆ యెహెజ్కేలుతో మాట్లాడిన దేవుడు నా నోటు కూడా అదే మాటను మాట్లాడుతున్నాడు అంటే ఇది కదా భాగ్యం. అంటే డబ్బు అయిపోతుంది, డబ్బు తుప్పు పడుతుంది, చిమ్మిటి కొట్టేస్తుంది, డబ్బు అయిపోతుంది. కానీ మాట అయిపోదు, ఈ మాటకు ఆయుష్ అయిపోదు, ఇది శాశ్వతం. ఇదే సమయంలో పిట్టకథ చెప్పాను అనుకోండి, పిట్టకథ ఎవరిని మార్చదు. ఇదే సమయంలో సాక్ష్యం చెప్పాను అనుకోండి, ఎవరిని మార్చదు. జోకు వేసి నవ్వించాను అనుకోండి, ఏంటంటో చెప్పాను అనుకోండి, వృధా. ఇదే సమయంలో ఇదే ఆదివారం దేవుని మాట నా నోట వివరించబడుతుందనే ఆ గాంభీర్యం నాకు అర్థమైంది కాబట్టి వీటిని వివరిస్తున్నా. అందుకని ఈ చర్చి కట్టిన ప్రారంభం దగ్గర నుంచి కానీ, నేను ఏసుప్రభులోకి వచ్చినప్పటి నుంచి కానీ ఒక్కసారి చేసిన ప్రసంగాన్ని రెండవసారి చేయలేదు, చెయ్యను కూడా. ఒకవేళ 2 సార్లు కాదు 10 సార్లు చేసినా 10 కొత్త రకాలుగా వస్తా తప్ప ఒకే విధంగా రాదు. ఎందుకు రాదు? దేవుని వాక్యం అయిపోలే, చాలా ఉంది, ఇంకా చెప్పాల్సి ఉంది. అయిపోతే కదా మొదటికి వచ్చేది. దేవుని వాక్యం అయిపోదు, ప్రతి తరంలో ప్రతి కాలానికి అనుగుణంగా మాట్లాడుతుంది. కాబట్టి ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే దాంట్లో మనం విఫలం కావాలి. కానీ వాక్యం ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఫుల్గా ఉంటుంది, అయిపోతుంది. కానీ చాలా మట్టుకు మీరు సంఘాలకు వెళ్ళండి, ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళండి, అదే 5 రొట్టెలు 2 చేపలు 50 సంవత్సరాలు గడుస్తున్న అదే. అవునా? అబ్రహాం దేవుడు దీవించాడు, ధనవంతుడయ్యాడు. యోబు దేవుని దీవించాడు, 2 వచ్చింది. ఇవే. జక్కయ్యని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. లేకపోతే ఇంకొకటి కానా వీధిలో నీళ్ళ ద్రాక్షరసంగా మార్చాడు. ఎప్పుడు అదే పాత చింతకాయ పచ్చడి మీద కొత్త కొత్తిమీర వేసుకొని కొత్త కూర అనుకుంటున్నారు. పాత చింతకాయ పచ్చడి మీద ఏం చేస్తున్నారు? ప్రతిరోజు కొత్తిమీర చల్లుకొని కొత్తదే, కొత్త ఐటమే. కొత్త ఐటమ్ కాదు, పాత ఐటమ్ పులిసిపోయింది. దేవుని వాక్యం సజీవమై బలము గలదై. దేవుడి వాక్యం ఎలాంటిదంట? సజీవం, డెడ్ కాదు, డెడ్ థింగ్ కాదు, అది సజీవమైంది. సజీవమైందంటే ఇప్పుడు మాట్లాడుతుంది, రేపు మాట్లాడుతుంది, యుగాంతం వరకు మాట్లాడుతుంది, ఫ్రెష్గా ఉంటుంది, సజీవమైంది. దేవుని వాక్యం సమృద్ధి, 1021 పేజీల్లో నిగూఢమైనటువంటి సత్యం. ప్రతి లేఖనం ప్రభువైన యేసుక్రీస్తుని చూపెడుతున్నటువంటి దిశ. ఇది ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తికి? ఇది మేత, ఇది మేత. ఒక కాపరి పెట్టాల్సిన మేత ఇది, వాక్యం అనే మేత, వాక్యం అనే తిండి. ఫ్రెష్గా పెట్టాలి తిండి. మన రైతులు ఏం చేస్తారు తెలుసా? వరిగడ్డి వామేస్తారు పశువుల కోసమని. వరిగడ్డిని పశువులు ఇష్టంగా తింటాయా? పచ్చిగడ్డిని ఇష్టంగా తింటాయా? పచ్చిగడ్డిని. ఎందుకని? పచ్చిగడ్డి పెట్టి చూడండి ఎన్ని పాలు ఇస్తాయో. వరిగడ్డి పెట్టి చూడండి. వరిగడ్డి ఎందుకు పెడతామంటే చావకుండా బ్రతకడానికి, పాలు ఇచ్చేదానికి కాదు. ముందు బ్రతికితే వచ్చే సంవత్సరానికి పాలు పిండుకోవచ్చని బ్రతకడానికి పెడతాం వరిగడ్డి. పచ్చిగడ్డి అంటే అర్థమేమని? అది జీవంతో కూడుకున్నది. దాన్ని కోసుకొని వచ్చి పెట్టినప్పుడు అది ఫ్రెష్ మేత. కాపరి సంఘానికి వరిగడ్డి పెట్టకూడదు. వరిగడ్డి పెట్టినా మేలు. ఈరోజు వరిగడ్డి కూడా కాదు, ఏమంటారు, వానకు చీకిపోయినటువంటి గడ్డిని పెడుతున్నారు. ఫ్రెష్గా ఉండాలి మేత. గొర్రెలకు కాపరి ఫ్రెష్గా పెట్టాలి. అది అన్నాడు చూడండి ఆయన 13వ వచనం, ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను వాగుల యొద్దను దేశముందున్న సకలమైన కాపుర స్థలముందును వాటిని మేపెదను. ఎక్కడ మేపుతాడంట? పర్వతాల మీద, వాగుల దగ్గర. పర్వతాల మీద గడ్డి బాగుంటుందా? భలే ఉంటుంది పర్వతాల మీద గడ్డి. వాగుల దగ్గర గడ్డి ఎక్కువ ఉంటుందా? గడ్డి ఉంటుంది,
నీళ్ళుంటాయి. 14 వచనం, నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఎక్కడ మేపుతాడు? మంచి మేత కలిగిన చోట వాటిని మేపెదను. తర్వాత చూడండి, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడం. దొడ్డి ఎక్కడంట? ఉన్నత స్థలాలు. మైదాన భూమిలో కాకుండా ఉన్నతమైన స్థలాల్లో పెట్టినప్పుడు పైకి శత్రువు వచ్చేటప్పుడు, క్రూరమృగాలు వచ్చేటప్పుడు కాపరి గుర్తుపడతాడు. ఉన్నతమైన స్థలాల మీద దొడ్డి ఏర్పడుతుంది. ఎవడు కూడా దరి చేరినటువంటి దొడ్డి, పుష్టి కలిగినటువంటి మేత, మధురమైనటువంటి నీళ్ళు, వాగుల దగ్గర మేపుతున్నాడు. ఇది కాపరితనం అంటే. అదే కుళ్ళిపోయిన, పుచ్చిపోయిన, ఎండిపోయిన, వాడిపోయిన గడ్డి పెట్టి పాలు పిండుకోవడం మహాపాపం. అది ఒకవేళ పాలు పిండుకుంటే పిండుకున్నావు కానీ మంచి మేత పెట్టాలి కదా. పాలు పిండుకుంటే పిండుకున్నావు కానీ మంచి మేత పెట్టాలి కదా. అదే వాడిపోయిన గడ్డి, సంవత్సరం అంతా అదే గడ్డి, ఎండుగడ్డి. ఎండాకాలంలో ఇంతకుముందు వరుసగా ఒక 3 సంవత్సరాలు వర్షం పడలే ఈ ప్రాంతంలో. ఈ అడవికి ఎవరో నిప్పు పెట్టారు. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూస్తే టెన్నిస్ ప్లే గ్రౌండ్ ఉన్నట్టుంది. ఇదంతా ఒక్క పచ్చడి చెట్టు లేదు. మొత్తం గ్రౌండ్ అంతా శుద్ధంగా నల్లగా ఉంది మొత్తం అంతా. ఉంటే అన్నేమో గొర్రెలు తీసుకొచ్చాడు. ఇలా నేను అడిగాను, ఇలా ప్లే గ్రౌండ్ ఉన్నట్టుంది, ఇప్పుడు గొర్రెలు వెళ్తున్నాయి, ఏం తినాలి ఇవి అని అడిగాను. అంతా బూడిద కింద కాలిపోయింది. ఈ గొర్రెల మందు వేసుకొని ఇటు వస్తే ఏం తినాలంటే, ఆ పైన చెట్లు గుండా ఆకులు ఉంటాయి తెలుసా, అది రాలితే ఆ ఆకులైనా తింటాయి, ఇంక వేరే గతి లేదు కదా. అలా ఆకులు తింటున్నటువంటి గొర్రెలు చూసి బాధ అనిపించింది. అరే, గొర్రెలు తినాల్సింది గడ్డి కదా, ఆకులు తింటున్నాయి, ఇక అవి కూడా తినకపోతే చనిపోతాయి. ఈరోజు క్రైస్తవాన్ని చూస్తుంటే ఆ గొర్రెల కంటే జాలేస్తుంది నాకు. ఇవి ఆకులైనా తిన్నాయి, ఇవి ఆకులు కాదు, చెట్లు బెరలు నాకుంటున్నాయి ఏమీ లేక. వాక్యం లేదు. ఉదయం వెళ్తారు, 8 గంటలకు 10 గంటలకు వెళ్ళి కూర్చుంటారు. పాపం 2 గంటల దాకా ఏం వింటున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఏమి నేర్చుకున్నారో తెలియదు. మొత్తానికి ఆ జేబులో ఉన్నటువంటి కాసులు అక్కడ వేసి దండం పెట్టుకొని మరలా ఇంటికి రావడం తప్ప ఏ ఉపయోగం లేనటువంటి ఆకులు వేస్తున్నటువంటి, ఆకుల కంటే హీనంగా బక్కచిక్కిపోయినటువంటి క్రైస్తవ విశ్వాసులు పాపం. ఎవరైనా వచ్చి యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నా అంటే సమాధానం ఉండదు. బైబిల్ ఎందుకు ఇలా ఉందంటే సమాధానం ఉండదు. ఏమో మా తెలియదండి, మా పాస్టర్ గారిని అడగండి. ఆయన దగ్గరికి వెళ్తే నన్నే అడుగుతావా, ఎంత ధైర్యం నీకు, ఎవరిని అడగాలి? ఇంకా ఒక మొక్క తెలియదు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి పెడితే కదా తిండి. ఒకడేమో డ్యాన్స్ చేయిస్తాడు, ఇంకొకడేమో పాటలు పాడిస్తాడు, ఒకడేమో దొర్లిస్తాడు, ఇంకొకడేమో కథలు చెప్తాడు. ఈ ఆదివారం మీరు చూడండి, ఒక్కొక్కటి చేసే తమాషాలు. ఎవడి టాలెంట్ వాడిది, అంతే. ఎవడి టాలెంట్ వాడిది. వాళ్ళ టాలెంట్ అంతా చూపెడతారు మొత్తం డబ్బు కోసమే. కాదు, మంచి మేత, పుష్టిగా పచ్చటి మేత, మధురమైన నీళ్ళు, ఉన్నత స్థలాల మీద దొడ్డి, శత్రువు రానటువంటి దుర్భేద్యమైనటువంటి చుట్టూ కంచె, రాత్రింబోలు మేలుకొని ఉన్నటువంటి మెలకు కలిగినటువంటి కాపరి. ఇది కదా కాపరితనం అంటే. ఎండిపోయిన ఆకులు, బక్క చిక్కిపోయిన గొర్రెలు. ఎంత దారుణం అంటే, మేత లేదు క్రైస్తవ్యంలో, మేత లేదు క్రైస్తవ్యంలో, వాక్యం లేదు క్రైస్తవ్యంలో. వాక్యం చెప్పరు, ఎకరా వేదికేస్తారు. నాకు వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉదయం నుంచి వాక్యం చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇంచు అటు కదలలేదు, ఇంచు ఇటు కదలలేదు. ఎందుకని? నేనేమైనా మైకేల్ జాక్సన్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మూన్ వాక్ చేయడానికి కాదు కదా. నిలవబడ్డాను, వాక్యం చెబుతున్నాను. నా ఫోన్ చేసి అడుగుతారు, అదేంటన్నా మీరు ఎంతసేపు మీరే కనపడతారు కెమెరాలో, మీ చర్చిని చూపించరే అని. ఏం చూపించాలి ఇక్కడ? మీరు వాక్యం తప్పు చెప్తున్నారేంటి అని అడగడంలే. ఏమడుగుతున్నారు? ఎంతసేపు మీరే కనపడుతున్నారు, చర్చిని చూపించరా? ఏముంటుంది చర్చ? 4 గోడలు ఉంటాయి, పైన కప్పు ఉంటుంది, ఇంక ఎంత మించి ఏముంటుంది? ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నారంటే, ఎకరా వేదిక ఎందుకు లేదు, 2 ఎకరాలు 3 ఎకరాల్లో చర్చ్ ఎందుకు లేదు, పైన డ్రోన్స్ ఎందుకు ఎగరేయట్లేదు? అంతే కదా. డ్రోన్ కెమెరాలు ఇలా వెళ్తాయి, ముందు నుంచి, వెనక నుంచి, సైడ్ నుంచి, పైనుంచి, కింద నుంచి మొత్తం అంతా ఫోటోలు కొడతా ఉంటాయి. ఎందుకు ఇంత హంగామా లేదు అంటే అదే చర్చి. మేత లేనటువంటి క్రైస్తవం. వేదికలు వృధా అవుతున్నాయి. లక్షలు పెట్టి మీటింగ్ పెడతారు, లక్షల రూపాయలు పెట్టి మీటింగ్ పెడతారు 4 జోకుల కోసం.
ఎన్ని జోకుల కోసం? దాని బదులు 4 రోజులు న్యూస్ పేపర్ కొనుక్కుంటే, సాక్షి పేపర్ వస్తుందా, అందులో ఫ్యామిలీ కార్నర్ ఒకటి వస్తుంది, ఖచ్చితంగా అందులో జోకులు వస్తాయా? 4-5 జోకులు వస్తాయి. ఒక్క ₹5 డబ్బు ఇచ్చి సాక్షి పేపర్ కొనుక్కుంటే అందులో ఫ్యామిలీ కార్నర్లో 4-5 జోకులు రావా? దీనికి 50,000 పెట్టి వాడికి కానుక, 5 లక్షలు పెట్టి వేదిక అవసరమా? ₹5 పెట్టి సాక్షి పేపర్ కొనుక్కుంటే 5 జోకులు వస్తాయి. లేదు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని జోకులే కదా, అన్ని వీడియోలే కదా. ఈ పాస్టర్ వేసే 5 జోకుల కోసం 50,000 కానుక, 60,000 కానుక, 5 లక్షల ఖర్చు, 5 రోజులు ప్రయాస, అంతకంటే ముందు నెలల కొద్దీ ప్రయాస పాంప్లెట్లు అతికించడానికి. నాకు అనిపిస్తుంది, ఒరే 5 జోకులు వినడానికి ఇంత ఖర్చు ఎందుకు? ఓ పేపర్ కొనుక్కుంటే పోలేదు ₹5 ఇచ్చి, లేకపోతే ఏ రూపాయి లేకుండా అలా నొక్కితే యూట్యూబ్లో వస్తాయి కదా. జబర్దస్త్ ఓపెన్ చేస్తే ఎన్ని కామెడీ ఉంటుంది. జబర్దస్త్ కామెడీని వీలు చేస్తున్నది కూడా జోకులు వేసే పాస్టర్లు, జోకులు వేసే పాస్టర్లు, నవ్వించే పాస్టర్లు. మేత కాదిది ఎండుగడ్డి, మేత కాదిది ఎండుగడ్డి, బలాన్నివ్వదిది, బలాన్నివ్వదిది. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అని ఒక భ్రమను పుట్టిస్తా తప్ప మేత కాదిది, బలీయమైన ఆహారం కాదిది, పుష్టినిచ్చే ఆహారం కాదిది, పాలునిచ్చే ఆహారం కాదిది. ఇది దొడ్డి కాదు. ఎవడు చిలాకుని వెళ్ళిన దిక్కు లేదు. కొన్ని వేల మందిలోకి వెళ్తే దొడ్డి అనుకుంటున్నారా? అలా సంవత్సరం అంతా వెళ్ళి ఒక్కరోజు ఆబ్సెంట్ అయ్యి చూడు, ఏమైందమ్మా మీకు అని అడుగుతాడేమో పాస్టర్. తెలియదు పాపం నువ్వు అసలు ఒకదాని ఉన్నావని. మీరు ఎప్పుడు ఆ వ్యక్తి తెలుస్తారు అంటే, కానుక ఇచ్చినప్పుడు, స్పెషల్ కానుక ఇచ్చినప్పుడు వాలంటీర్స్ రాసుకుంటారు నంబరు. అంతే, ఆ రోజు నుంచి మొదలు పెడతారు. మీకు ఇంకా ప్రతిసారి నెల గుర్తు చేస్తారు, మీరు దశమాగలేదు. పిల్లల్ని స్కూల్లో చేరిస్తే ఆ స్కూల్లో వాళ్ళు ఫీజు కట్టలేదని వేధించడం చాలా తక్కువ. ఒక్కసారి చెప్తే మర్యాదగా వింటారు. వచ్చే నెల కడతా అంటే పట్టించుకోరు, ఆ వచ్చే నెల అంటే పట్టించుకోరు. కానీ వీళ్ళకి ఒక్కసారి ఫోన్ నెంబర్ ఇచ్చారా ఫినిష్. మీరు చచ్చిన తర్వాత కూడా ఫోన్ రింగ్ అవుతుంది. ఏమన్నా తెలుసా, మీ అమ్మగారు ఉండేటప్పుడు మాకు క్రమోదప్పు కూడా కానుకిచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరెవరా అని. అమ్మగారు పోయిందని కాదు. ఎంత దౌర్భాగ్యం ఇది. మేత లేదు క్రైస్తవ్యంలో, మేత లేదు. ఇది దొడ్డి కాదు, భద్రత లేదు. వీళ్ళు కాపర్లు కాదు. ఎండుగడ్డి పెట్టి ఏమంటారు, ఎండుటాకులు తిని ఏదో ఊపిరి బిగబట్టుకుంటున్నటువంటి క్రైస్తవులు. పాపం ఏదో చర్చికి వస్తున్నాం మేము కూడా క్రైస్తవులమే అనేటట్టు బ్రతుకుతున్నారు తప్ప మేత లేదు పాపం. ఒక్క సిద్ధాంతం మీద క్లారిటీ ఉండదు, ఒక్క వచనం మీద క్లారిటీ ఉండదు. ఈ గడిచినటువంటి 4 రోజుల నుంచి వస్తున్నటువంటి ఫోన్లు కానీ వస్తున్నటువంటి మెసేజ్లు కానీ ఏంటంటే, యేసు ప్రభులో ఉన్నది ఎవరి రక్తం? ప్రశ్న చూడండి. యేసు ప్రభులో ఉన్నది ఎవరి రక్తం? యేసు ప్రభులో ఎవరి రక్తం ఉంటుంది? యేసు ప్రభు ఎవరికి పుట్టాడు? మరియమ్మకు పుట్టాడు. ఇప్పుడు రక్తం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? మరియమ్మ నేనా? మీరేమైనా ఎంబీబీఎస్ డాక్టర్లా? చెప్పండి. దీనికి ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం ఉందా? ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం ఉందా దీనికి అంటున్నా? మామూలు విషయం కదా. మరియమ్మ నుండి వస్తే మరియమ్మ రక్తం ఉంటుంది యేసుప్రభులో కాదంట. యేసుప్రభులో ఉన్నది సపరేట్గా ప్రత్యేకమైన రక్తం అంట. ఎందుకంటే యేసుప్రభులో ఉన్నది మరియమ్మ రక్తమే అయితే కనుక అప్పుడు మరియమ్మ పాపి, యేసుప్రభు కూడా పాపి అవుతాడంట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పాపం అనేది రక్తంలో ఉంటుందా? పాపం అనేది రక్తంలో ఉంటుందా, లేకపోతే కాళ్ళలో ఉంటుందా, ఎముకల్లో ఉంటుందా, గుండెలో ఉంటుందా, కిడ్నీలో ఉంటుందా, లివర్లో ఉంటుందా, మెదడులో ఉంటుందా, కంటిలో ఉంటుందా, పంటిలో ఉంటుందా? ఎక్కడుంటుంది చెప్పదా పాపం అనేది? మానవ శరీరంలో పాపం ఎక్కడ ఉండును? సమాధానం చెప్పండి. జవాబు చెప్పమంటారా? పాపం అనేది భౌతికమైనది కాదు, శరీరం అనేది భౌతికమైనది. అభౌతికమైనది భౌతికమైన దాంట్లో ఉండదు. అంతే కదా సమాధానం. దేవుడు ఆదామును చేశాడు.
ఆదాము ప్రకటింపు చేసి ఎవరిని చేశాడు? హవ్వను చేశాడు. ఇప్పుడు హవ్వలో ఉండే రక్తం ఎవరిలో నుంచి వచ్చి ఉంటుంది? ఆదాము నుంచేనా? డౌట్ లేదా ఇందులో? హవ్వలో ఉండేటువంటి మాంసం కానీ, చర్మం కానీ, ఎముకలు కానీ, రక్తం కానీ అంతా కూడా ఆదాములో ఉన్నదే కదా. మొదట పాపం వచ్చింది స్త్రీ వల్ల. పాపానికి లోబడి స్త్రీ, పురుషుల్లో నుండి వచ్చినటువంటి స్త్రీ పాపం చేస్తే మరణాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? స్త్రీలో నుండి వచ్చిన పురుషుడి నుంచి ఈ పాపాన్ని రివర్స్ చేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. స్త్రీ సంతానం. ఎందుకు యేసుప్రభు కన్యకకు పుట్టాల్సి వచ్చింది? ఆదాం పెళ్లి చేసుకుంటే హవ్వ పుట్టిందా? ఆదాములో నుంచి హవ్వ వచ్చిందా? అంటే హవ్వ పురుష సంతానం, హవ్వ పురుష సంతానం. ఇప్పుడు యేసుప్రభు విషయానికి వద్దాం. యేసుప్రభు స్త్రీ సంతానం, స్త్రీ నుండి వచ్చాడు. ఇప్పుడు పురుష సంతానం నుండి వచ్చినటువంటి హవ్వలో ఆదాము రక్తము మొత్తం ఆదాము వ్యవహారం ఉంటే, మరి స్త్రీ నుండి వచ్చిన యేసుప్రభులో ఎవరి రక్తం ఉంటుంది? మరేం రక్తం కాదంట. దేవుడు స్పెషల్గా చేశాడంట. దానికి బ్లడ్ గ్రూప్ కూడా చెప్పాడు ఒక ఆయన. యేసుప్రభు బ్లడ్ గ్రూప్ తెలుసా అన్నాడు. ఏంట్రా ఆయన అని చేయి పెట్టుకుంటే ఆయన అన్నాడు HB అన్నాడు. నేను షాక్ అయ్యాను. అదేంటి, ఏ ఉంటుంది, బి ఉంటుంది, ఏబి ఉంటుంది, ఓ ఉంటుంది, 4 రకాల బ్లడ్ గ్రూప్స్. ఇదేంట్రా HB, నేను ఎప్పుడు చదవలేదు అనుకున్నా. ఆయన అంటున్నాడు హోలీ బ్లడ్. ఏంటంట? నాకు అనిపించింది ఎలా బ్రతుకుతున్నారు భూమి మీద. బయట వాళ్ళు ఏదైనా అనుకుంటారని కనీసం సిగ్గు అనిపించదా? చూడు, మనం ఉన్నాం లోపల. నేను ఏ తమాషా చేసినా మీరు కడుపులో పెట్టుకొని భరిస్తారు, మా పాస్టర్ గారే కదా అని ఓపిక పడతారు. దీన్ని కెమెరాలో బంధించి మొత్తం ప్రపంచాన్ని పెట్టినప్పుడు సిగ్గుపోతుందని కనీసం స్పృహ ఉండదా? హోలీ బ్లడ్ అంట. బ్లడ్లో హోలీ ఉండదురా స్వామి. బ్లడ్లో పోషకాలు ఉంటాయి. అది ద్రవరూపక అవయవం, లిక్విడ్ ఫామ్లో ఉండే అవయవం, అది ప్రవహించే అవయవం అది, అంతే తప్ప దాంట్లో పరిశుద్ధత ఉండదు, పాపం ఉండదు. పాపం ఎక్కడ ఉంటుంది? నాలో ఉంటుంది. నేనంటే కిడ్నీని కాదు, లివర్ని కాదు, పేగుల్ని కాదు, లేకపోతే మాంసాన్ని కాదు. నేనంటే నేను ఆత్మనే. నాలో ఉంది పాపం. ఆ పాపం ప్రతి అవయవం ద్వారా బయటకు వస్తుంది. అలా ఈ ప్రతి అవయవాన్ని ఆ పాపం వాడుకుంటుంది తప్ప రక్తంలో పాపము పరిశుద్ధత ఉండదు. రక్తమే. రక్తంలో ఉంటే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఏది బ్యాక్టీరియా, వైరస్లు, క్రిములు ఉండొచ్చు, కానీ పాపం ఉండదు, పరిశుద్ధత ఉండదు. మరియం రక్తం యేసుప్రభువుకి వస్తానంట. యేసుప్రభు మన పాపాలు ఎలా తీసివేస్తాడండి? ఆ రక్తం ఎలా తీసేస్తుంది? ఒరే స్వామి, తీసేసింది రక్తం కాదు, తీసేసింది ఆయన ప్రాణత్యాగం. మీరు యేసుప్రభు రక్తాన్ని కడగబడ్డారా? నేను యేసుప్రభు రక్తాన్ని కడగబడ్డానా? నమ్ముతున్నా? మీరు యేసుప్రభు రక్తాన్ని కడగబడ్డారా? నిజంగానా? చూస్తారు యేసుప్రభు రక్తాన్ని మీరు? చూడలే. అపోస్తులు కూడా యేసుప్రభు రక్తంలో కడగబడలే. ఎందుకని? ఆయన సిలువ వేసినప్పుడు అపోస్తులు ఎక్కడున్నారు? దాక్కున్నారు. ఆయన రక్తం నేల మీద పడింది, అలా ఇంకిపోయింది అంతే. మరి యేసుప్రభు రక్తంలో కడగబడ్డామంటే అర్థం ఏంటి? నిజంగా ఎర్రటి ఒక పదార్థాన్ని ఇలా పూసుకున్నాం, కడుక్కున్నామనా? కాదు, ఆయన ప్రాణత్యాగాన్ని అంగీకరించామని. యేసుప్రభు రక్తం అంటే దాని అర్థం ఏంటంటే, రక్తము ప్రాణము. రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి మీకు ప్రాయశ్చిత్తం చేస్తుందని 17వ అధ్యాయం 11వ వచనం లేవీ కాండంలో రాయబడుతుంది. సింబాలిక్గా చెప్పిందే తప్ప లిటరల్గా చెప్పింది కాదు అది. ఎప్పుడు రక్తం బయటకు వస్తుంది? చచ్చినప్పుడు. ఏది ఇలా గిచ్చినప్పుడు కాదు, ఆ రక్తం గురించి కాదు మాట్లాడుతున్నది. పీకలో నుంచి ఎప్పుడు రక్తం బయటకు వస్తుంది? చచ్చిపోయినప్పుడు. దాన్ని బలి అంటారు. అంటే నా ప్రాణానికి దాని ప్రాణాన్ని బలి ఇచ్చాను అని అర్థం. అలా ప్రాణమే ప్రాయశ్చిత్తం చేస్తుంది. కాబట్టి సమస్త మానవాళి ప్రాయశ్చిత్తం అన్నది యేసుప్రభు ప్రాణం పోతే జరిగింది. అది యేసుప్రభు రక్తం చిందించడం అంటే. ఎర్రగా ఉండేటువంటి ద్రవరూపక పదార్థాన్ని కాదు మనం మాట్లాడుతున్న యేసుప్రభు రక్తం అని. అది అపోస్తులు కూడా తగలలే, అపోస్తులు కూడా చూడలే, దాన్ని పారిపోయినారు, లేరు కదా అక్కడ. యేసుప్రభు రక్తం ఇలా పడుతుంటే వాళ్ళు పరిగెత్తుంటే ఇలా పులుంకొని నేను కడిగేసుకున్నా అయిపోయింది అని అనుకోవాలి. వాళ్ళు దూరంగా నిలబడ్డారు. మనం మాట్లాడుతున్నది ద్రవరూపక పదార్థం గురించి కాదు, మనం మాట్లాడుతున్నది సింబాలిక్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు సింబాలిక్గా మాట్లాడేటప్పుడు యేసుప్రభు శరీరంలో ఏ రక్తం ఉంటుంది? మరి యేసుప్రభు రక్తం పరిశుద్ధమైంది, ప్రత్యేకమైనది అయితే మరి నేలలో ఎందుకు పడిపోవడం?
అక్కడే మిగిలిపోయి ఈరోజు ప్రపంచానికి అలా పంపిణీ చేస్తూ ఉంటే ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలాగా అందరికి పంపిణీ అయిపోతుండాలి అంతే. ప్రతి ఒక్కదాన్ని పులుముకుంటూ ఉండాలి. మాట్లాడుతున్నది సింబాలిక్గా. ఈ విషయం తెలియని వాళ్ళంతా పెద్ద పెద్ద పాసులు అయిపోయారు మన దరిద్రం కొద్ది. అది ఎలాగండి? మరియమ్మ రక్తం యేసులోకి వస్తే అసలు ఎంత పాపం, ఎంత అపచారం, అసలు ఎలా బోధిస్తున్నారని 4 రోజుల నుంచి ఒకటే గొడవ నాతోనే. ఇప్పుడు చెప్పండి, యేసు బ్లడ్ గ్రూప్ ఏమై ఉంటుంది? మరియమ్మది ఏ అయితే యేసు కూడా ఏ ఉంటుంది, మరియమ్మది బి అయితే యేసు కూడా బే అయి ఉంటుంది, మరియమ్మది ఏ బి అయితే యేసు కూడా ఏ బి అయి ఉంటుంది, మరియమ్మది ఓ అంటే ఓ అయి ఉంటుంది అంతే. ఎందుకని? తల్లి ఏ అయింది, తల్లి బి అయింది అనుకో, అప్పుడు వచ్చే బిడ్డ ఏ కానీ బి కానీ ఓ కానీ అయ్యే అవకాశం ఉంది. తల్లి బి అయి ఉండి ఏ అయి ఉంటే ఈ అవకాశం ఉంది. అసలు తండ్రి లేడనుకో, క్రాస్ లేదనుకో, ఏది ఉంటే అదే వచ్చేస్తుంది కదా. మనం 8th క్లాస్లో చదువుకున్నటువంటి సిలబస్ ఇది. హెచ్బి బ్లడ్ గ్రూప్ లేదు. అలా చెప్తే నోట్లో ఊస్తారు, చెప్పొద్దు. నిన్ను ఊస్తే పోయిందేమీ లేదు. అందరి మీద ఊసారు అనుకోండి, ఈ క్రైస్తవులకి సైన్స్ కూడా తెలియదు, 8వ తరగతి కూడా తెలియదంటే తలదించుకోవాలి, ఇబ్బందిగా ఉంటుంది. హెచ్బి అనేది గ్రూప్ ఉండదు. హోలీ బ్లడ్ అంటే బ్లడ్లో హోలీనెస్ అసలు ఉండదు. బ్లడ్లో హోలీనెస్ ఎందుకు ఉంటుంది? హోలీనెస్ అన్నది శరీరంలో ఏ అవయవంలో ఉండదు. సిన్ అనేది శరీరంలో ఏ అవయవంలో ఉండదు. మన ఆత్మలో పాపం ఉంది. మన స్వభావం పాపం. మనం పాపులం కాబట్టి ఈ శరీరాన్ని పాపం కోసం వాడతాం. ఇప్పుడు ఈ చేతితో దొంగతనం చేశాను అనుకోండి, ఇక్కడ మరక అంటుకోదు, దొంగతనం మరక ఇక్కడ అంటుకోదు. దీన్ని వాడుకున్నాను నేను అంతే. ఇది కాదు పాపం. చేసేది చూసావు, అది పాపం. ఇది పాపం కాదు. పాపం అంటే ఏంటి? ఇంతకీ ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపం అంటే ఏంటి? పదార్థం కాదు, అదొక స్థితి, అవిధేయత స్థితి, దేవుని మాటను ధిక్కరించే స్థితి. ఆజ్ఞ అతిక్రమం పాపం. అది పదార్థం కాదు. పదార్థం అయితే రక్తంలో ఉంటుంది. ఆజ్ఞను అతిక్రమించేది ఎవరు? రక్తమా? నేను ఆజ్ఞను అతిక్రమిస్తా. ఇప్పుడు చెప్పు, యేసుప్రభు ఉన్న రక్తం ఎవరిది? ఇంత దూరం వద్దబ్బా, 5వ తరగతిని అడిగే చెప్తాడు. మరియమ్మ నుంచే రావాలా? ఇప్పుడు 9 నెలలు మరియమ్మ కడుపులో యేసుప్రభు ఉన్నాడా? ఇప్పుడు పెండగా ఉన్న యేసుప్రభుకి భోజనం, ఆహారం ఎలా వెళ్ళి ఉంటుంది? మరియమ్మ రక్తంలో నుంచే కదా వెళ్ళాలా? మరియమ్మ రక్తంలో నుంచే కదా. మరియమ్మ తిన్నది ఆ రక్తంలో కలిసి అక్కడి నుంచి ఆ అది ఏమంటారు దాన్ని? ప్లెసెంటా, అంబ్లికల్ కార్డు కదా అది, ఆ మావి ద్వారా ప్లెసెంటా ద్వారా అలా వెళ్తుంది లోపలికి, ఆ బొడ్డులో నుంచి వెళ్తుంది కదా. మరి పాపైన మరియమ్మ రక్తంలో నుంచి తిండి పోవచ్చా యేసుప్రభుకి? పోవచ్చు. పోతేనే 9 నెలల పెద్దడు అవుతాడు. ఇక్కడ మాత్రం ఓకే. కానీ మరియమ్మ రక్తం పొరపాటున యేసుప్రభుకి వస్తే కుదరదు. నేను ఎందుకు చెప్పిన ఇదంతా అంటే, ఎండుటాకులు తిని బ్రతుకుతున్నటువంటి క్రైస్తవం పాపం. తిండి లేదు, చెప్పే నాదుడు లేడు, వాక్యం తెలియదు, ఎవడేది చెప్తే అదే కొండ గొర్రెలకి వెళ్ళిపోవడం అంతే. పరిశుద్ధమైన రక్తం అంటే ఆయన పరిశుద్ధుడు ప్రాణం వదిలాడు అని అర్థం. అంతేగాని రక్తం పరిశుద్ధమని కాదు. మనం చదువుకునేటప్పుడు ధమనులు సెరలు అని చదువుకో ఉంటాం. గుండెకి సంబంధించి ధమనులు సెరలు అని. ధమనుల్ని ఏ రంగులో వేస్తారు చెప్పండి? ఎరుపు రంగులో వేస్తారు. సెరలు అనే వాటిని బ్లూ కలర్లో వేస్తారు. మీరు ఆ కోసుకొని చూడండి, ఎరుపు రంగులోను నీలం రంగులోను ఉండవు, అవి ఒకే రంగులో ఉంటాయి. నేను అడిగాను, అదేంటి సార్ లోపల మాత్రం ఎర్రగానే ఉంటాయి, ఇక్కడ బ్లూ కలర్ ఎందుకు వచ్చింది? ఒరే అది ఐడెంటిఫికేషన్ కోసం. సెరల్లో ప్రవహించేది చెడు రక్తం అని చెప్పేదానికి బ్లూ కలర్లో వేశారు తప్ప నిజంగా లోపల బ్లూ కలర్లో ఉంటుంది రక్తం, అంత ఎర్రగానే ఉంటుంది. మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు హార్ట్ పేషెంట్ ఉంటారు, ఇలా పట్టుకో అంటారు. ఎలా ఉంటుంది అక్కడ బొమ్మ? హార్ట్ పేషెంట్ ఎర్రగా ఉంటుంది. హార్ట్ పేషెంట్లు ఎద చూడండి, ఎర్రగా ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. మనకు అర్థం కావడానికి అంతే, సింబాలిక్గా చెప్పడం అంతే. సెరలు అంటే బ్లూ కలర్లో ఉంటాయని వెతికితే కనపడవు అది. అలాగే పరిశుద్ధ రక్తం చిందించబడిందంటే పరిశుద్ధుడు మన కోసం ప్రాణం పెట్టాడు, అది అర్థం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను అంటే ఎక్కడుంది ఆ రక్తం? ఇంతకీ
ప్రతిసారి ఆయన ప్రాణత్యాగం దగ్గరకు వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించు అనడం దాని ఉద్దేశం. అంతేగాని ఎర్రగా ఒక పదార్థం ఉంటుంది దాంతో ప్రతిసారి కడుక్కుంటూ ఉండండి అని కాదు. సింబాలిక్గా ఎందుకు చెప్పాను ఇదంతా? మేత లేనటువంటి క్రైస్తవ్యం. బక్క చిక్కిపోయినటువంటి గొర్రెలు ఎండుటాకు తిని బ్రతుకుతున్నాయి. ఎవడేది చెప్పినా జై కొట్టడమే. ఒక లాజిక్ అనేది ఏడవదు, ఒక రీజన్ అనేది ఏడవదు. బైబిల్లో ఈ లేఖనం ఎక్కడుంది, దీనికి అర్థం ఏది ఏమీ తెలియదు. పాపం బైబిల్ తీసుకుని అలా వెళ్ళి కూర్చొని మరలా బైబిల్ తీసుకుని అలా ఇంటికి వచ్చి కూర్చుంటే సరిపోతుంది. ఏదో బ్రతుకుతున్నారు అంతే. ఎండాకాలంలో గొర్రెలు బ్రతికినట్టుగా బ్రతుకుతున్నారు అంతే. మరలా వర్షం పడి పచ్చగడ్డి వచ్చేంత వరకు ఎండాకాలంలో గొర్రెలు ఎలా బ్రతుకుతాయో పాపం, ఆ చాలని నీళ్లు, ఆ దొరకని ఎండుటాకులు దీన్ని బ్రతుకుతాయో, ఎగ్జాక్ట్గా క్రైస్తవ్యం అలాగే ఏడ్చింది. మనం వింటున్నది ఏంటి, వాడు బోధిస్తున్నది ఏంటి, ఇది మేతేనా లేకపోతే ఏంటిది? కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ 14వ వచనంలో, నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయను. మంచి కాపరి బలమైన మేత పెట్టి మేపుతాడు. కసాయుడు వీటిని మేస్తాడు. జరుగుతుంది ఇదే బలం లేనటువంటి క్రైస్తవ్యం. ఏ సిద్ధాంతం మీద అవగాహన లేదు, ఏం జరుగుతుందో తెలియదు, ఏ వచనానికి అర్థం ఏంటో తెలియదు. వెళ్తున్నాం వస్తున్నాం బ్రతికున్నాం అంతే. వేదికలు వృధా, సమావేశాలు వృధా. 50,000 పెట్టి కానుకిచ్చి 4 జోకులు వేయించుకొని నవ్వుకొని అబ్బా ఏం చెప్పాడు. వాక్యం కాదు అది. సాక్షి పేపర్లో ఫ్యామిలీ కార్నర్లో వచ్చిన 4 జోకులు అవి. న్యూస్ పేపర్ చదివిన అనుభవం ఉంటే అదేనా అర్థమవుతుంది. లక్షలు ఇచ్చి మీటింగ్ పెట్టడం, జోకులు వేసుకొని నవ్వుకోవడం. ఇందుకు లక్షలు ఎందుకు? అందరు లేచి ఆరాధన పేరుతో గెంతులు వేయడం. దీనికి 5 లక్షలు దేనికి? పక్కన క్లబ్ ఉంటుంది, వెళ్ళరాదు. 200 ఫీజు పెడితే లోపలికి వెళ్ళి ఇష్టం వచ్చి డ్యాన్స్ వేయచ్చు కదా. క్లబ్లో వేసి డ్యాన్స్, చర్చిలో వేసి దీనికి 5 లక్షలు ఖర్చు ఎందుకు దండగా? మంచి బలమైన ఆహారం పెట్టేవాడు బలమైన కాపరి, మంచి కాపరి. బలమైన మంచి కాపరి కింద పశువులు పుష్టిగా ఉంటాయి, బలంగా ఉంటాయి. 15వ వచనం, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని వెతుకుదును, తోలువేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్నదాన్ని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. మనం మొదటి భాగంలో చదువుకుంది ఏంటంటే చూడండి, 4వ వచనం, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే 16వ వచనంలో, తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలముగా ఉన్నదాన్ని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి మేపుదును, లయపరచుదును. మొదటి భాగంలో కాపరులకు శిక్ష ప్రకటించాడు. ఈ రెండవ భాగంలో మందలో ఉండేటువంటి గొర్రెలకు తీర్పు తీరుస్తున్నాడు. బలమైన వాటికి శిక్ష అనే మేత పెడుతున్నాడు. ఎందుకు బలమైన దానికి శిక్ష అనే మేత పెడుతున్నాడు? పశువుల కాపరు బాగా తెలుసు. 2 గొర్రెలు ఉన్నాయి, ఒక 20 గొర్రెలు ఉన్నాయి అనుకోండి మందులో. అందులో ఒకటి బాగా కొవ్వు బట్టి ఉంటుంది, విపరీతంగా కొవ్వు బట్టి ఉంటుంది. ఏదైతే బలహీనంగా ఉందో మాటికి వెళ్ళి దాన్ని గుమ్ముతుంటుంది అంతే. మాటికి వెళ్ళడం, దాని దొక్కలో గుమ్మడం. గమనించారా? అప్పుడు ఏం చేస్తారు? దాన్ని పక్కకు తీసుకొచ్చి పెడతారు. అయితే ఇది ఇటువైపు దొడ్లో ఉంటుంది, ఇది ఇటువైపు ఉంటుంది. ఈ బలహీనమైన పాప కుంటుంటుంది. ఏదో నీళ్లు దాపిద్దామని కొంచెం డోర్ ఓపెన్ చేయగానే ఇది మరలా పరిగెత్తుకుంటూ దవేళ్ళు గుద్దింది అనుకో, ఏం చేస్తాం మనం? ఏదో లాగా మందలిచ్చి దాని పక్కన పెట్టేసి ఫోన్ తీసుకుంటాం. హలో మస్తాన్, అంతేనా? ఎక్కడికి వెళ్తుంది ఫోను? మస్తాన్కి వెళ్తుంది. మస్తాన్ ఏం చేస్తాడు? 5 మినిట్ 5 మినిట్లో ఉంటుంది అంతే. 5 మినిట్లో మస్తాన్ వచ్చి ఆగుతాడు. అప్పుడు ఈ కొవ్వు పట్టిన దాన్ని ఎక్కించేస్తాం, అయిపోయింది. ఏమవుతుంది? కొవ్వు పట్టింది రేపు తలకిందులుగా వేలాడుతుంటుంది రేపు కదా. కొవ్వు పట్టిన వాటికి శిక్షను మేత పెట్టి లయపరుస్తాను. ఎవరు చేస్తారు ఈ పని? బాధ్యత కలిగిన కాపరి. ఎవరు చేస్తారు ఈ పని? బాధ్యత కలిగిన కాపరి. అయితే
ఈరోజు బాధ్యతారహితమైన కాపర్లు ఏం చేస్తారంటే కొవ్వు పట్టిన వాటిని చర్చిలో పెట్టుకొని బలహీనమైన వాటిని ఎడంకాలతో అంతే బయటికి వెళ్ళి పడుతున్నాయి అంతే. అర్థమైంది మీకు? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఫస్ట్ వరుసలో కూర్చుంటారు చర్చిలో, అంతేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వివిఐపి చైర్లు, మినిస్టర్లకి వివిఐపి చైర్లు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, బిజినెస్ మ్యాగ్నెట్స్లు, రియల్ ఎస్టేట్ వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఫస్ట్ ఫ్రంట్ రోలో ఉంటారు. ఎందుకని? ఎక్కువ మొత్తం వచ్చేది ఇక్కడే కదా, కోబట్టిన గొర్రెలు ఇవన్నీ కదా. ఇక బలహీనమైన కుంటి గొర్రెలు ఉంటాయి. ఎక్కడుంటాయి అవి? ఉంటాయి ఎక్కడో, వస్తే రాకపోతే ఏంటి? 10 రూపాయల కాగితాన్ని 10 సార్లు మడిచేస్తారు. ఏంటి వచ్చిన ఉపయోగం? చెమట అవసరం వస్తుంది ఆ 10 రూపాయలు ఎంచుతూ ఉంటాయి కదా. కానీ నిజమైన కాపరి ఏం చేస్తాడంటే బలమైన వాటిని, అంటే ఇలాంటి పెద్ద పెద్దలు చర్చికి రాకూడదని చెప్పట్లే నేను. చర్చికి వస్తే మర్యాద కూర్చోవాలా. ఎప్పుడైనా చూడండి, పెద్ద కులం నుంచి వచ్చి పెద్ద ఉద్యోగం నుంచి వచ్చి చర్చిలో కూర్చున్నారనుకో, ఎక్కడుంటారు మీరు? ఈ చిన్నోళ్ళు చూసి కదా, పక్కన కూర్చున్నారు కదా, పక్కన ఎక్కడుంటారు మీరు? అక్కడ ఉంటారా? ఎక్కడది తెలియదు పాపం, ఆ పల్లెటూరులో తెలియదు, ఆ గల్లీలో తెలియదు పాపం. ఎందుకని? ప్యాలెస్లో ఉంటాడు. ఇలాంటి బలమైన గొర్రెల్ని ఏం చేయాలి? మస్తానికి ఫోన్ చేయాలి. నాయనా ఇది సంఘం. సంఘం అంటే ప్రభు రక్తం పెడితే రక్తం గారిస్తే వచ్చిన సంఘం ఇది. ఇక్కడ పెద్ద చిన్న మోమాటాలు లేవు, ఇక్కడ తారతమ్యాలు లేవు. ఇక్కడ విశ్వాస విషయంలో అందరము సమానమే, అంతేనా? ఆ మధ్య మన చర్చికి ఇక్కడి నుంచి ఒక అక్క వచ్చింది, ఇంకొక ఆయన పెద్ద వ్యక్తి వచ్చాడు అనమాట. ఆయన ఈ చుట్టుపక్కలంతా పెద్దోడంట, అది నాకు తెలియదు. తెలిసిన పెద్దగా తేడా ఏముండదులే. వచ్చాడు, వచ్చిన తర్వాత మరుసటి రోజు చర్చికి రాలే. ఎందుకు రాలేదంటే ఆవిడ చెప్తుంది, ఆయన ఈ చుట్టుపక్కలంతా పెద్దోడు, పెద్ద కులస్తుడు, ఆ చర్చిలో మాత్రం చిన్న కులస్తులు భోజనం వడ్డిస్తూ ఉంటే ఎలా తినాలని మానేశాడంట. దేవస్తోత్రం ఆయన ముందుగానే వెళ్ళిపోయాడు, మనం చెప్పకుండానే. ఎందుకు ఇలా అంటున్నంత నా తెలియగడుగుతాను. కులంలోకి చర్చిలో కులం ఎందుకు? మంచి కాపరి ఏం చేస్తాడంటే బలహీనమైన గొర్రెలను కుమ్ముతున్నటువంటి కొవ్వుబట్టినటువంటి పశువుల్ని మస్తానికి అప్పగిస్తాడు. ఈరోజు కాపరులు ఏం చేస్తున్నారు? కొవ్వుబట్టిన వాటిని చర్చలో నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గుమ్ముకోండి, ఎంతైనా గుమ్ముకోండి, నాకు మాత్రం చూడండి 16వ వచనం, తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లయపరిచేదను. కొవ్వు పడితే కనుక శిక్షణ మేత పెడతాను, శిక్షణ మేత పెట్టి లయపరుస్తాను అని మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, నా సహోదరులారా, మహిమా స్వరూపకు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకూడి. మోమాటం అంటే పక్షపాత ధోరణి, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, మోమాటం కలిగిన వారే ఉండకండి. ఉదాహరణ చెప్తున్నాడు చూడండి, ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినాడు. ఇద్దరు వచ్చారు లోపలికి, ఒకడే ఉంగరం పెట్టుకున్నాడు, పట్టు వస్త్రాలు ధరించాడు, వచ్చాడు ఒకడు, ఇంకొకడు మురికి బట్టలు కట్టుకొని వచ్చాడు. ఇద్దరు ఎక్కడికి వచ్చారు? చర్చికి వచ్చారు. లోపలికి వచ్చినాడలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చున్నావని చెప్పి ఆ దరిద్రులతో నీవు అక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠము దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడే. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుతున్నవారు వీరే కదా. ఏమని మాట్లాడుతున్నాడు? ఒక మురికి బట్టలు కట్టుకున్న ఒకడు వచ్చినప్పుడు ఇంకొకడు ప్రశస్త వస్త్రాలు కట్టుకుని ఉంగరం పెట్టుకుని వస్తే వీడిని సన్మానించి ఉన్నత స్థలం ముందు కూర్చోబెడుతున్నావు, ఇంకొకడు మాత్రం నా పాదపీఠం దగ్గర కూర్చో, అక్కడ దూరంగా కూర్చో అని మాట్లాడుతున్నావు. ఇది తప్పని యాకోబు ఎప్పుడు చెప్పాడు సంఘానికి? మీరు చూడండి, 1 ఎకరా వేదిక, ఆ ఎకరా మీద ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే, ఆయన ఈయన, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి, మరి కింద కూర్చున్నంత బఫూన్సా?
వేదిక మీద ఎవరు ఉండాలి? యాంకరింగ్ చేసి ఒకడు ఉండాలి, వాక్యం చెప్పి ఒకడు ఉండాలి, సరిపోయింది. ఆహా, వీళ్ళు లెక్కించకపోతే రేపు ఎవరో. కాబట్టి శ్రేష్టమైన కొవ్వు పట్టినవన్నీ వేదిక మీద ఉంటాయి, బక్క చిక్కినవన్నీ ఆ కింద కూర్చుంటాయి. సిగ్గు అనిపించదు కొంచెం కూడా, బయటకు వచ్చేసాను అక్కడి నుంచి. అది కాదు వేదిక అంటే, ఒక్కడే ఉండాలి వేదిక మీద వాక్యం ప్రకటించేవాడు, ఇంకొకడు యాంకరింగ్ చేయడానికి ఉంటే సరిపోద్ది, అంతే. ఎకరా వేదిక వేయడం, ఎకరా మీద కొరువు పట్టినటువంటి పొట్టేలన్నీ కూర్చోబెట్టడం, బక్క చిక్కిన పొట్టేలన్నింటినీ, గొర్రెలని అన్నింటినీ కింద కూర్చోబెట్టడం. వీళ్ళ సన్మానాలు, వీళ్ళకు ఊరేగింపులు. ఇప్పుడు ఆయన వచ్చి 2 నిమిషాలు, ఈయన వచ్చి 2 నిమిషాలు, ఆయన వచ్చి 2 నిమిషాలు, ఈ సోదంతా వీళ్ళు వినాలి. ఇంకా తప్పు కదా. వీళ్ళను కూడా కింద కూర్చోబెట్టు. నీకు అంత కూర్చోబెట్టాలి, వేదిక వృధా అవుతుంది అనుకుంటే కనుక ఈ బక్క చికెన్ గొర్రెలు ఉన్నాయే, అమ్మ మీరు తొక్కుతుంది ముసలోళ్ళు, మీరు ఇలా రండి, వేదిక మీదకి రండి అని కూర్చోబెట్టండి. అర్థమైందా? ముసలోళ్ళు, చిన్నపిల్లలు, ఈ అడుక్కునే వాళ్ళు, బలహీనలు ఉంటారు కదా, అమ్మ మీరు తొక్కిస్తున్నట్లు మీకు ఇబ్బంది అవుతుంది, ప్లీజ్ మీరంతా వేదిక మీదకి రండి అని ఇక్కడ కూర్చోబెట్టండి. వేదిక మీద ఎవరు ఉండాలి? దగ్గుతా, తుమ్ముతా, గోక్కుంటా, ఆరోగ్యం బాగలేకుండా అలాంటి వాళ్ళు వేదిక మీద ఉండాలి. ఎందుకని వాళ్ళకు కొంచెం స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి. భోజనం స్పెషల్గా ఎవరు పెట్టాలి? వీళ్ళు పెట్టాలి. అరే స్పెషల్గా వీళ్ళు కొట్టించండి, వీళ్ళు క్యాటరింగ్ దగ్గరికి వెళ్ళలేరు, బఫే దగ్గరికి వెళ్ళలేరు, వీళ్ళకి తీసుకొచ్చి స్పెషల్గా పెట్టండి. ఈ పాస్ గారు పుష్టిగా ఉన్నాడు, లేకపోతే ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళంతా పుష్టిగా ఉన్నారు, వీళ్ళు బఫే దగ్గరికి వెళ్ళి తినండి అనే రోజు వచ్చినప్పుడు క్రైస్తవం సంస్కరించబడినట్టు. అది రాదు, కళ. సినిమా తీస్తారు చూస్తారా, ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినావు కాదు. ఇది కూడా కల్పితం. ఈ ఊహ ఏదో బాగుందని చెప్పాను కానీ ఇది నెరవేరదంతే. వీవీఐపీ చైర్లు వేయాల్సి ఉంది ముసలోళ్ళ కోసం, వీళ్ళకు మోకాళ్ళు లొంగవని. మా నాన్న చెప్తుంటే చుక్క దొన్నిపోతూనే ఉండేది అప్పుడు. తెలుసా మీకు చుక్క దొన్నిపోతుంది? నున్నగా ఉంటుంది, 1 టన్ను దూగుతుంది కాట మీద ఎక్కిస్తే. దానికి ఎందుకు వీఐపీ చైరు? ముసలోళ్ళు ఏమో కింద నీలకమల చైర్లో కూర్చోవాలన్నా, నీలకమల చైర్లో. వీళ్ళకేమో తెల్లటి మరలా ఒక వీఐపీ ఆ కవర్ తొడగడం. ఏంటిది ఇంతకీ? కొవ్వు పట్టిన వాటిని చర్చిలో పెట్టుకొని బలహీనమైన వాటిని బయటకు తోలడం. వీఐపీ చైర్ ఎవరికి వస్తుంది తెలుసా? కారులో వెళ్తే వాడికి వస్తుంది. ఆటోకు దిగామనుకో, నువ్వు ఎవడైనా సరే ఆ కింద కూర్చోవాల్సిందే. తప్పు. నిజమైన కాపుర లక్షణం కాదు ఇది, కషాయుడి లక్షణం ఇది. కషాయుడికే కొవ్వు పట్టినట్టు కావాల్సింది. 17 వచనం, నా మంద మీ విషయమై దేవుణ్ణైన యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెకును పొట్టేలకు మధ్యను, గొర్రెకును మేకపోతులకు మధ్యను భేదం కనుగొని నేను తీర్పు తీర్చేదను. నిజమైన కాపురం ఏం చేస్తాడు? ప్రతి గొర్రెకు భేదాన్ని కనుగొంటాడు. ఏది ఏ జతలో ఉండాలని కనుగొంటాడు, ఏది ఏ దొడ్డిలో ఉండాలని కనుగొంటాడు, ఏది పొడుచుకుంటుంది, ఏది అరుచుకుంటుంది, ప్రతిదీ కూడా లెక్కే. కాపురకి భేదం కనుగొంటా నేను. 18, విశేషముగా మేతమేసి. చూడండి, విశేషముగా మేతమేసి. కొన్ని ఎలా ఉంటాయి, విశేషంగా మేత వేస్తాడు, దాన్ని కూడా ఇది అలాగే తినేస్తాను అనమాట. విశేషంగా మేతమేసి మిగిలిన దాన్ని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మేత తిన్నది ఇక వద్దనుకొని పోలే, మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కి కొవ్వు పట్టిని చేసే పని ఇదంతా. మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కి మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలు చేయటం మీకు చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దాన్ని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి త్రాగవలెనా? దేవుడు అంటున్నా ఆ పోలిక మీకు అర్థమవుతుందా? మీరు తిన్నారు, మిగిలిన దాన్ని తొక్కేశారు. మీరు త్రాగారు, మిగిలిన దాన్ని కలకలు చేశారు, బురదగా చేశారు. అంటే మీరు తినగా, మీరు తొక్కగా మిగిలిన దాన్ని నా గొర్రెలు తినాలనా? మీరు తాగి బురద చేసిన దాన్ని నా గొర్రెలను తాగాలనా? సంఘ పెద్దలు ఎవరు? చర్చిలో 4-5 మంది ఉంటారు, కమిటీ మెంబర్స్ ఉంటారు. అబ్బా, సంఘ పెద్దలు అంటే మీకు అర్థం కాదండి. కమిటీ ఉంటుంది, చర్చి కమిటీ ఉంటుంది. చర్చి కమిటీ ఎందుకో తెలుసా? పెద్ద పెద్ద చర్చిలకి కమిటీలు ఉంటాయి. ఎందుకో తెలుసా? తెలుసా? తెలుసు, ఒక ముక్క చెప్పండి. ₹1 కూడా ప్రభు సేవకు వాడకుండా మనమే ఎలా తినాలి అనే దాని మీద కసరత్తు చేస్తుంటారు వాళ్ళు. ఎందుకు?
మరొకసారి చెప్తానండి, ఒక్క రూపాయి కూడా ప్రభు సేవకు వెళ్ళకుండా మనమే ఎలా తినాలి అనే దాని మీద రాత్రింబవళ్ళు ఆలోచించేటువంటి మేధావుల్ని కమిటీ మెంబర్స్గా చేసుకుంటారు. మనకేం తెలుసు, 1000 మంది వస్తారు చర్చికి, ఏం తెలుసు వాళ్ళకి, మేము దేవుడి సేవకి ఇస్తున్నాం టంగు అని వేసి అలా ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత తెలియదు అది ఎక్కడికి పోయిందో ఏమైందో తెలియదు. మనం పాత రోజుల్లో గుళ్ళకి వెళ్ళేవాళ్ళం, పెద్ద హుండి ఉంటుంది, ఆ హోల్ మాత్రం కనపడతాం, అలా వేస్తాం, అది ఎక్కడికి పోయిందో తెలియదు మనకి, ఎక్కడ పడిందో కూడా తెలియదు మనకి. అలాగే చర్చికి వచ్చినప్పుడు సేమ్ సంప్రదాయం, అలా వేసి దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఎక్కడికి వెళ్ళింది, ఎవడు తింటున్నాడు, మీరు ఎంత పాపాత్ములు అంటే మీరు అంత వేసి వీడు తిని తిని హార్ట్ అటాక్ వచ్చి పోయేదానికి మీరే కారణం. తెలుసా ఆ విషయం మీకు? ప్రతి రూపాయికి లెక్క అడగాలి, ఏమైంది, ఎంత వచ్చింది లెక్క అడగాలి. ఈ కమిటీలో మెంబర్స్ ఉంటారు, ఎవరుంటారు తెలుసా? పెద్ద కులముడు ఒకడు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇంకొకడు బిజినెస్ మ్యాగ్నెట్. అంటే ఆ చర్చిలో మేము పెద్దోళ్ళం అనుకునే వాళ్ళందరూ సెలెక్ట్ చేస్తుంటారు. ఇంకా బడుగు బలహీన వర్గాలు ఉంటాయి కదా, ఇవి లెక్కేసేంతవరకే, కానుకేసేంతవరకే. ఈ కమిటీ ఉంటుంది కదా, ఆదివారం చర్చ్ అయిపోగానే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళరు, వీళ్ళు పైన రూమ్లోకి వెళ్తారు. ఎందుకని? కమిటీ మీటింగ్, ఈరోజు ఎలా జరిగింది, రేపు ఎలా జరగాలని కమిటీ మీటింగ్ వేసుకుంటారు. ఆ మీటింగ్ వేసుకునేటప్పుడు టీ తాగుతారా? తాగరా? టీ తాగుతారు. ఒత్తి టీ తాగితే ఏం బాగుంటుంది? 2 బిస్కెట్లు 1 సమోసా. ఓకే, 2 బిస్కెట్లు 1 సమోసా. ఎందుకంటే ఆ డబ్బు వేయించేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది, ఒక అర్ధ గంట పడుతుంది. 2 బిస్కెట్లు సమోసా తింటారు. ఇక తిరిగి వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళేదానికి అక్కడే బజ్జీలు చేయించి తలా 4 పట్టుకుని వెళ్ళిపోతారు ఇంటికి. ఈ బిల్లు ఎవరు భరించాలి? ఈ బిల్లు ఎక్కడి నుంచి వస్తారనుకున్నారు ఇంతకీ? ట్రెజరర్ ఉంటాడు అక్కడ, ఆ ట్రెజరర్ని గిల్లితే ఈ డబ్బు వస్తుంది అనమాట. అక్కడ 1200 బిల్లు అయితే ట్రెజరర్ బాగా తెలివినాడు కాబట్టి 2500 బిల్లు వేస్తాడు. ఎందుకని? ఈ గిల్లుడు కార్యక్రమాన్ని ఎవడైతే సమర్థవంతంగా చేస్తాడో వాడే ట్రెజరర్. అంటే రూపాయి కూడా ప్రభు సేవకు పోకుండా మొత్తంగా మనమే ఎలా మింగాలి అనే కాన్సెప్ట్ మీద రేంబౌలు కృషి చేస్తున్నటువంటి టీంలు ఉంటాయి, ఈ కమిటీలు ఉంటాయి చర్చిల్లో. అది దాని అర్థం. మీ మట్టుకు మీరు తింటున్నారు, ఆ మిగిలిన దాన్ని ఏం చేస్తున్నారు? కాళ్ళతో తొక్కుతున్నారు. మీ మట్టుకు మీరు మంచినీళ్ళు తాగారు ముందు వచ్చి, ఆ మిగిలినటువంటి నీళ్ళు బురద చేశారు. ఇప్పుడు నా గొర్రెలు, బలహీనమైన గొర్రెలు, మీరు తినగా తొక్కగా మిగిలిన దాన్ని తినాలన్నా, మీరు కలకలు చేసినటువంటి బురద నీళ్ళు తాగాలన్నా అని అడుగుతున్నాడు దేవుడు. మొన్న కరోనా టైం వచ్చిందా? కరోనా వచ్చింది. పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయా? చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిలకు ముసలోళ్ళు వెళ్తారా, రోగులు వెళ్తారా, విధవరాలు వెళ్తారా, దిక్కులు వెళ్తారా, అనాథ పిల్లలు అందరూ వెళ్తారు కదా, నిరుద్యోగులు వెళ్తారు కదా. కరోనా టైంలో ఎవడు చావులు తెచ్చారు? చర్చి ట్రెజరీలో నుంచి 1 కోటి రూపాయలు తీసి నిరుద్యోగులకి, ఉపాధి లేని వాళ్ళకి, విధవరాండ్రకి, ముసలోళ్ళకి, రోగగ్రస్తులకి ఎందుకు నిరంతరాయంగా సప్లై చేయలేదో? ఎవడు సొమ్మది? వీళ్ళు కూడా అడగలే, వాళ్ళు ఇవ్వలే. మీకు అర్థమైందా ఏం జరుగుతుందో? మీరు తిన్నారు, మిగిలిన దాన్ని కాళ్ళతో దొక్కారు. ఏం చేశారు తెలుసా? కరోనా టైంలో ఈ చర్చి డబ్బు తీసుకుని వెళ్ళి కరోనా వాళ్ళకి స్వచ్ఛంద సేవ ప్యాకెట్లు పంపిణీ. చర్చిలో వస్తూ ఉంటే బయట పంపిణీ, బయట ఇవ్వద్దని చెప్పలే, వీళ్ళు తినగా మిగిలింది ఇవ్వు. ఇది చర్చి డబ్బు, ఇది చర్చి డబ్బు. సంఘస్థులు తినగా మిగిలింది బయట ఇవ్వు. నువ్వు తిన్నావు, మిగిలిన దాన్ని బయట పబ్లిసిటీ కోసం మరలా కిట్టు మీద ఏమంటా తెలుసా? వీడి ఫోటో, వీళ్ళ ఫ్యామిలీ ఫోటో, అందరి ఫోటోలు. అంటే వాళ్ళకి దానం చేయడానికి అది ఇదంతా ఫోటో చూపించుకోవడానికి వ్యవహారం అంతా. నూనె ప్యాకెట్ మీద వీడి ఫోటోనే, ఉప్పు ప్యాకెట్ మీద వీడి ఫోటోనే, టొమాటో మీద కూడా స్టిక్కర్ రూపంలో వీడి ఫోటోనే. మీరు తిన్నారు, కాళ్ళతో తొక్కారు, మీరు త్రాగారు, కాళ్ళతోకి బురద చేశారు. అదే నా గొర్రెలు తినాల్సింది. చూడండి ఎంత దారుణం. చూడండి 18వ వచనం, విశేషంగా మేత మేసి మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలు చేయటం మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దాన్ని నా గొర్రెలు మేవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి త్రాగవలెనా? ఎంత విడ్డూరమైనటువంటి వ్యవహారం చర్చిలో జరుగుతున్నది. చర్చ్ ట్రెజరీలో నుంచి డబ్బు
ఏ అనాథకి, విధవరాండ్రకి, దిక్కులేని వాళ్ళకి వస్తుందా? అక్కడికే వెళ్తాము సిగ్గు శరం లేకుండా. ఇది మన దౌర్భాగ్యం. అంటే ఏ చర్చ్ అనాథ పిల్లలను చదివిపిస్తుంది? ఏ చర్చ్ విధవరాండ్రకి పెన్షన్ ఇస్తుంది? ఏ చర్చ్ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఇస్తుంది? లే, కోట్లు కోట్లు మూలుగుతున్నాయి. ఎవడు తింటాడో, ఎక్కడికి వెళ్తుందో వేసి వస్తున్నారు దండం పెట్టుకొని. మేపుతున్నారు. సింపుల్ చెప్పాలంటే వేల మంది వెళ్తున్నటువంటి చర్చిలో జరుగుతుంది ఇదే. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాజకీయ నాయకులు ఇంటికి ఆహ్వానించి తేనీటి విందు. ఏ విందంట? టీ ఎక్కడ దొరకలేదు వాళ్ళకి, తేనీటి విందు. సరే, తేనీటి విందుకు వచ్చా, టీ ఇచ్చావు, పోలే. వెళ్ళేటప్పుడు 2 కోట్ల రూపాయలు గిఫ్ట్. ఏంది, టీ తాగితే బిల్లు ఇస్తారని తెలుసు కానీ టీ తాగితే గిఫ్ట్ కూడా ఇస్తారా? ఎంతంటే గిఫ్టు? 2 కోట్లు. ఎవరిది ఆ డబ్బు? 2 కోట్లు? ఎన్ని రాజకీయాలు జరుగుతాయి తెలుసా మీరు వేసే కానుక మీద? తెలీదు. 20 వచనం, కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదం కొనుగొని తీర్పు తీర్చుదును. ఇదంతా సంఘంలో జరుగుతున్న విషయం చెప్తున్నాడు. గొర్రెల మందలో జరుగుతున్న తీర్పు గురించి చెప్తున్నాడు. మొదట కాపురులకు అయిపోయిన తీర్పు, ఇప్పుడు గొర్రెల మధ్య తీర్పు తీరుస్తున్నాడు. సంఘంలో నేను పెద్ద చిన్న లేదు, అందరూ సమానమే. మీకంటే 4 ముక్కలు బైబిల్లో నేను చదివాను కాబట్టి టైం ఉండి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా. మీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఎక్కువ మాట్లాడితే డబల్ పనిష్మెంట్ నాకే. మీకు పనిష్మెంట్ 1 ఉంటే నాకు 2 పడతాయి. ఎందుకని? బోధించావు కదా అని. మీకు నాకు ఏ భేదం లేదు, ఇద్దరం సమానమే. కాకపోతే మీరు పని చేసుకుంటున్నారు, నేను ఇదే చదివే పనినే పెట్టుకున్నాను కాబట్టి మీకు బోధిస్తున్నాను అంతే. మీరు కొన్ని చర్చిలకు వెళ్ళారనుకోండి. మొన్న ఒక చర్చికి వెళ్ళాను. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారని కానీ వాక్యం చెప్పాను. ఇలా వాక్యం చెప్పి ఇలా బైబిల్ తీసుకొని వరుసగా 4-5 కుర్చీలు ఉన్నాయి వెనకాల. ఆ కన్ఫ్యూజన్లో ఈ కుర్చీ బదులు ఈ కుర్చీలో కూర్చున్నా. వెంటనే అయ్యి లే అన్నాడు. ఏమైందన్నా? ఆ కుర్చీ మీద పైన సిలువ ఉంది. ఇలా అక్కడ ఎవరు కూర్చోవాలంట? ఏదో దుమ్ము ధూళి ఉంది, ఎందుకు నా మీద అభిమానంతో లేపాడు అనుకున్నా. అలా లేపిన తర్వాత అంటే ఒకసారి చూడదు, చూస్తే ఏముంది? సిలువ మీద, దాని మీద సిలువ ఉంది. ఉంటే ఇది అందరూ కూర్చునేది కాదు. మరి ఎవరు కూర్చోవాలి? పెద్ద పాస్టర్ ఉంటాడు కదా, గజ దొంగ, ఆయన కూర్చునేది అది. నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టి ఇక్కడ కూర్చోవద్దని చెప్పాడు. ఓకే, రెస్పెక్ట్ ఇచ్చాడు, పక్కన కూర్చున్నావు. చాలా చర్చిలో మీరు ఇక్కడ వేదికను తగలరు తెలుసా? మీరు ఇక్కడ రానివ్వరు. ఏంటంటే ఇది బలిపీఠం. ఒరే స్వామి, మీకు తెలుగు రాదా? ఇది బలిపీఠం కాదు. ఎవరిని బలిచ్చాడు ఇక్కడ? దీన్ని వేదిక అంటారు. బలిపీఠం అంటే ఏంటి తెలుసా? బలిచ్చేదాన్ని బలిపీఠం అంటారు. ఎవరిని ఇచ్చాడు ఇక్కడ బలి? మనం చర్చి కట్టినప్పటి నుంచి ఏమన్నా బలిచ్చాము కదా? లేకపోతే ఏ చర్చలైనా బలిచ్చారా? దీన్ని బలిపీఠం అనరు, పుల్పీట్ అంటారు ఇంగ్లీష్లో. అయితే తెలుగులో అయితే చిన్న వేదిక అంటారు. చిన్న వేదికని ఇంగ్లీష్లో పుల్పీట్ అంటారు. అంటే పుల్పీట దాన్ని బలిపీఠంగా మలుచుకున్నటువంటి చదువు తక్కువ సన్నాసులు ఇక్కడ తగలకూడదంట. ఎవరు తగలకూడదు, ఇక్కడ రాకూడదు, పిల్లలు తగలకూడదు. ఏమవుతుంది గచ్చు తగిలితే? ఇది పరిశుద్ధమైన స్థలం, వీడు చాలా పరిశుద్ధుడు, మరి ఆ మాత్రం లెక్కలు మింగుతాడు కదా, చాలా పరిశుద్ధుడు కదా, కాబట్టి ఇది తగలకూడదు. స్థలాలకు ప్రాముఖ్యత, మనుషులకు ప్రాముఖ్యత. నేనేం చెప్తున్నా ఇంతకీ? గొర్రెకు మధ్య భేదం. చర్చిలో ఎవడో పెద్ద కాదు, ఎవడో చిన్న కాదు. చర్చిలోంచి ఎవడు బయటికి వెళ్ళాలంటే లేనోడు కాదు, ఉన్నోడు ఉండి అహంకారం చూపెడుతుంటాడు, నేను పెద్దోడినని. వాడిని గెంటేయాలి బయటికి, వెళ్ళిపో, మా భావజాలం కాదు నీది. మనందరం ఒకే పాత్రలో తాగుతాం, ఒకే గిన్నెలో త్రాగుతాం. దాని అర్థం ఏంటి? ఒకే రొట్టె, ఒకే ద్రాక్షరసం ఎందుకు తాగుతాం అంటే మాది ఒక ఫ్యామిలీ, ఒకే కుటుంబం, మేము ఒకే పాత్రలో తింటాం, ఒకే పాత్రలోది త్రాగుతామని. ఇక్కడికి వచ్చి కాలు రెగరేసిన పెద్దోడిని చిన్నోని అంటే గెట్ అవుట్ అంతే, వద్దు కదా. చర్చిలో తారతమ్యాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు, గొప్పలు అల్పాలు లేవు. ఇక్కడ ఎవడైనా అలా కనబడితే వాడిని బయట గెంటేయమని బైబిల్ చెప్తూ ఉంటే హెచ్చు తగ్గులు సంఘాలు వచ్చాయి, కులాలు బట్టి సంఘాలు వచ్చాయి, ఉద్యోగాలు బట్టి సంఘాలు వచ్చాయి.
కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదం కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగముగల వాటన్నిటిని పొడిచి చెదరగొట్టెదరు. మరొకసారి చూడండి, మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగముగల వాటన్నింటిని పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటి కాపరిగా ఉండి వాటిని మేపును. దేవుడు అంటున్నాడు, నేను అన్నిటినీ సమకూర్చి గొర్రెకు భేదం కనుగొని చెడ్డవాటిని బయట పంపించే క్రొవ్విన వాటిని ఈ మిగిలినటువంటి మంద మీద ఎవరు నియమిస్తాను? దావీదు అనే కాపరి నియమిస్తాను. దావీదు అనే కాపరి. దావీదు ఏం చేశాడు? ఒక ఎలుగుబంటి వచ్చిందంట, సింహం వచ్చిందంట తన మంద మీదకి. ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడా? ప్రాణానికి తెగించి ముందుకెళ్ళి వాటిని చీల్చి చంపివేశాడు కదా. వాటిని చంపేశాడు. గొర్రె పిల్లల కోసం వాటితో తలపడి ప్రాణానికి తెగించి తలపడి గొర్రె పిల్లలు రక్షించాడు కదా. ఈ మంద మీద దావీదుని కాపరిగా నియమిస్తాను. ఎందుకని? నా ఆలోచన ఏంటో మంద పట్ల దావీదు ఆలోచన కూడా అదే. మంద కోసం ప్రాణం పెట్టేవాడు కాపరి. మంద ప్రాణాలు తోడుకుని తినేవాడు కాపరి కాదు, కసాయి. మంద కోసం ప్రాణం పెట్టాలి. మంద కోసం ప్రాణం పెట్టాలి. ఈ ఆదివారం ఎంత వచ్చింది కాదు, ఈ ఆదివారం ఏం అర్థం చేయించాను అది సంపాదన. ఈ ఆదివారం ఏమొచ్చింది కాదు సంపాదన అనేది. ఈ ఆదివారం నా వల్ల సంఘానికి జరిగిందేంటి, నా వల్ల సంఘానికి జరిగిందేంటి, ఇది సంపాదన అంటే. ఇప్పుడు మాట్లాడిన వర్తమానం ఉందా? యూట్యూబ్లోకి వెళ్తుందా? నిలవబడాలి, చరిత్రలో అలా నిలవబడాలి అంతే. దీన్ని వేలు పెట్టి కదిలించడానికి లేదు. ఎందుకంటే నా మాటలు కదా ఇవి. ఇది సంపాదన అంటే, కరెన్సీగా సంపాదన అంటే. తుప్పు పడుతుంది అది. 24వ వచనం, యెహోవానైన నేను వారికి దేవుణ్ణై ఉండును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లు, అడవిలో నిర్భయంగా పండుకున్నట్లు నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేయుదును. దుష్ట మృగముల దేశంలో లేకుండా చేసేదను. మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో, ఏ తప్పుడు సిద్ధాంతానికి భయపడరు. ఎందుకని? నిర్భయం. ఎందుకని? వాక్యం ఏంటో అవగాహన ఉంటుంది. ఉలిక్కి పడరు, భయపడరు, చెదరాల్సిన అక్కర్లేదు. నిర్భయంగా మేపడం అంటే అదే. దావీదు కాపరిగా ఉంటే మందలో గొర్రె భయపడాల్సిన అక్కర్లే. దావీదు ప్రాణాన్ని అడ్డు పెట్టి సింహంతో పోరాడతాడు. ఏ తప్పుడు సిద్ధాంతానికి భయపడాల్సిన అక్కర్లే. ఎందుకని? వాక్యం ఏంటో తెలుసు మనకి. 26వ వచనం, వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలమును దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షం కురిపించదును, దీవెనకరముగా వర్షములు కురియను, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయంగా నివసించుదురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇక వారు అన్ని జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగులు వారిని భక్షింపవు, ఎవరి వలనను భయం లేకుండా వారు సురక్షితంగా నివసించదురు. మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి పోకుండుటకును అన్ని జనుల వలన వారికి అవమానం ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచేదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నానని, ఇశ్రాయేలు తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నా గొర్రెలను, నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఓ ఇశ్రాయేలు రేఖ మీదట మీరు ఇంతకుముందు చెదిరిపోయారు. ఎందుకంటే తప్పుడు కాపురులందరినీ నేను చెదరగొట్టేస్తాను, సంహరిస్తాను అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నేను చదివినిపిస్తాను చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమ కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టను. జీతగాడి గనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? మంచి కాపరి. మంచి కాపరి తన మంద కోసం ఏం చేస్తాడు? గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. జీతగాడి కనుక గొర్రెలను లక్ష్య పెట్టడు. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి, అందుకని ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ కాపరితనాన్ని నాకు ఇచ్చాడు, నువ్వు మేపు అని. ప్రభువైన యేసుక్రీస్తు ఈ యోహాను సువార్త చివరిలో 21లో మీరు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము ఇక్కడ 17వ వచనం చూడండి. 15వ వచనం నుంచి,
వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగు. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావు ప్రభు, అయితే నా గొర్రె పిల్లలను మేపు. నేను ప్రాణం పెట్టి సంపాదించుకున్నటువంటి, నా రక్తం ఇచ్చి కొన్నటువంటి నా గొర్రె పిల్లలను ఏం చేస్తావు నువ్వు? మేపు. 16వ వచనం, మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతను అడుగు. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నాను, నీవే ఎరుగుతావని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. రెండోసారి అన్నాడు, పేతురు ప్రేమిస్తున్నావు ప్రభు, అయితే నా గొర్రెలను కాపలకాయ. మొదటిసారి ఏమన్నాడు? మేపు. రెండోసారి ఏమన్నాడు? కాపలకాయ. మేపడం వేరు, కాయడం వేరు. ఎప్పుడు భోజనం పెడతా అంటే కుదరదు. క్రూర మృగాల నుంచి కాపాడాలి. నా గొర్రెలు మేపు, నా గొర్రెలను కాయ. 3వసారి 18వ వచనం, యేసు 17వ వచనం, 3వసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుతావని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపము. మరలా ఏమన్నాడు? నా గొర్రెలను కాయ, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయ, నా గొర్రెలు మేపు. నేను ప్రాణం పెట్టి సంపాదించుకున్న నా సంఘాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా. నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయ. అదే వరుసలో నేను కాపరిని. ప్రభువైన యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కాపరిగా ఏర్పాటు చేస్తున్నాడు. అంటే అదే భాగ్యం. మనం కాయాలి, మేపాలి. జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ అకౌంట్లో పడుతుంది అంతే. ఎందుకని? జీతం ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ప్రభు. ఏ ఉద్యోగం ఇచ్చాడు? నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయే అని ఉద్యోగం ఇచ్చాడు. మరి నేను ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటే మరి జీతం ఎక్కడి నుంచి రావాలి? ఆయన దగ్గర నుంచే రావాలి. వస్తుంది. పనివాడు జీతాన్ని పాత్రుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడు మహిమలో పాలువాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందును పై విచారణ చేస్తూ దాన్ని కాయుడి. ఎవరికైతే సంఘాన్ని అప్పగించాడో ఆ పేతురు అంటున్నాడు, తోటి పెద్దను, నేను మీ తోటి పెద్దను. మొదటి పెద్ద ఆయనే కదా, మొదటి కాపరి ఆయనే కదా. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, ఆయన శ్రమ పడితే సంఘం వచ్చింది, నేను కళ్ళారా చూశాను. బయలుపరచబడో మహిమలో పాలువాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నా. ఓ కాపురులను హెచ్చరిస్తున్నా. ఏమనంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక. దుర్లాభం అంటే అర్థం ఏంటి? దశం భాగాలని, కానుకలని, అదని ఇదని ఇష్టం వచ్చేట్టు పిండకండి. దుర్లాభాపేక్షతో కాదు. ధనాపేక్ష లేనివాడు కాపరిగా ఉండాలని తిమోతి మాట్లాడతాడు. అధ్యక్షుడిగా వాడు ధనాపేక్ష లేనివాడై ఉండాలి. అపేక్ష, ఆశ, యావ ఉండకూడదు. డబ్బు యావ ఎవరికి? సేవకుడు. కానీ ఈరోజు సేవకులకు ఉన్నంత యావ డబ్బు గురించి ఇంకెవరికి లేదు. దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని సంఘమును పై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి. మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందుకు మాదిరులుగా ఉండండి. సంఘం మీద ప్రభువులు కాదు, మీరు మాదిరిగా ఉండండి. 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ప్రధాన కాపరి ఎవరు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడవారిని కిరీటం పొందాలి. అది గురి సేవకి. ఎంత సంపాదిద్దాము, ఎన్ని కోట్లు కూడబెడదాం, ఎక్కడ ఆస్తులు సంపాదించాం, ఎక్కడ రియల్ ఎస్టేట్ చేద్దాం, ఎక్కడ అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది కాదు కాపరి ఉద్దేశం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడవారిని మహిమా కిరీటం నాకు ధరింప చేయాలి. శబాష్, నేను ప్రాణం పెట్టిన సంఘాన్ని, నా ప్రాణత్యాగాన్ని గౌరవిస్తూ నువ్వు మేపిన దానికి, కాచిన దానికి శబాష్, ఇదిగో వాడవారిని కిరీటం. ఇది కాపరి గురి. దావీదు లాంటి కాపరులు అవుతాం. సంఘం మీద దాడి జరుగుతుంటే ఎదుర్కోవాలి. ఫోన్ చేసి అంటారు, అన్న మనకెందుకన్నా వాళ్ళందరితో పని, మరి దావీదుకి ఎందుకు ఎలుగుబడితో పని, సింహంతో పని? ఎప్పుడైనా చదివి చచ్చారా బైబిల్? దావీదును నా మంద మీద కాపరిగా నియమిస్తా అంటే దావీదును ఎందుకు ఎన్నుకున్నాడు?
ఎలుగుబంటి వచ్చినా సింహం వచ్చినా సరే తన ప్రాణాలు ఎదురొడ్డి నిలవబడతాడు, పోరాడి గెలుస్తాడు. అది దావీదు కాపరితనం అంటే. అందుకని దావీదును కాపరిగా నియమించింది. మనం ఫోన్ చేసి అంటారు, అన్న ఎందుకన్నా వాళ్ళందరితో మన పని, ఇంకెవరితో పని, దశమావతో పని, అంతే కదా, దశమాగిత్యాలతో పని మనకి కదా అన్న. బయట వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు వినరన్నా, వాళ్ళు వినరు. కానీ లోపల ఉన్న వాళ్ళు కలవరపడుతున్నారే వాళ్ళు అడిగే ప్రశ్నలకి వీళ్ళకి సమాధానం. వాళ్ళు వినరు కాదు, నువ్వే వినవే, వింటావా? కాబట్టి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనం వాడవారిని కిరీటం పొందాలి. ఇది నా గురి. జీతం వస్తుంది, పనివాడు జీతానికి పాత్రుడు. నేను చాలా సందర్భాల్లో పని చేయకుండా సోమరిగా ఉన్నా సరే జీతం తప్పనిసరిగా వేస్తాడు ఆయన, భవిష్యత్తులో కూడా వేస్తాడు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నేను నమ్మదగిన వాడిని కాకపోయినా సరే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అంతే. ఆయన పిలిచాడు, ఆ పోస్ట్ అది ఇస్తాడంతే. అయితే నేను మర్యాదగా ఉద్యోగం చేసినప్పుడు వాడవారిని కిరీటాన్ని పొందుతాను. కానీ ఈరోజు కాపర్లు ఏ జీతం అనుకుంటున్నారంటే కానుక పెట్టుబడి జీతం అనుకుంటున్నారు. ఎంత అమాయకత్వం! కానుక పెట్టుబడి జీతం కాదు, ప్రభు ఇచ్చేది జీతం. ఇస్తాడు ఆయన. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రధాన కాపరి ఎవరి కోసం అయితే శిలువలో ప్రాణం పెట్టాడో ఆ ప్రాణత్యాగం గౌరవించబడేటట్టుగా సంఘాన్ని తయారు చేస్తే వాడవారిని కిరీటం వస్తుంది. సంఘాన్ని దోచుకు తినడం కాదు కాపరితనం అంటే. సంఘానికి మాదిరి. నేను మీలో ఎవరి వెండిని కానీ బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ ఆశించలేదు. నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి అవసరాల నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకే తెలియను అంటాడు. ఇది కాపరితనం అంటే. కాపర్ అంటే కషాయ వాళ్ళగా ప్రవర్తించడం కాదు. కాపర్ అంటే సంఘానికి మాదిరి. ప్రధాన కాపరి మెప్పు కోసం ప్రయాసపడ్డం కాపరితనం అంటే. ప్రధాన కాపరి ప్రాణత్యాగాన్ని వృధా కాకుండా సంఘాన్ని ఆయన వచ్చేంత వరకు కాపాడేదానికి కృషి చేసేవాడు కాపరి. ఈరోజు కాపరి ముసుగులో కషాయం తయారయ్యారు. దావీదు లాంటి కాపరిగా మనం ఉండాలి. అప్పుడు ప్రధాన కాపరి మనల్ని శబాష్ అంటాడు.